లేదు లేట్గా రియలైజ్ అవుదాం, పర్లేదు లైఫ్ నేర్పిస్తుంది అప్పుడు నేర్చుకుందాం అనుకుంటే మాత్రం లేట్ అవుతుంది బాగా. మీరే రియలైజ్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఎనాలిసిస్ చేయండి, మీ గోల్ ఏంటో మీరు తెలుసుకుంటూ ఉండాలి, దానికే ట్రై చేస్తూ ఉండాలి అంతే. మీరు డైలాగ్స్ వింటూ ఉంటారు కదండి, మధ్యలో వచ్చే మధ్యలో పోతూ ఉంటారు, అవునా? సో అన్నీ పోతాయండి, ఏవి మిగిలిన మీతో ఏదైతే స్టార్టింగ్ నుంచి మీతో ఏదైతే ఉంటుందో అదే మీతో ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మీరు ఏం చేస్తున్నా చేస్తూ ఉండండి. ఓకే, నాకు ఏదో జరిగి ఎక్స్పీరియన్స్ తో చెప్పట్లేదు, జనరల్ గానే అందరికీ ఇదే జరుగుతుంది, నా ఒక్కడికే కాదు. ఓకేనా, ఎవరికైనా అంతే. అంటే మీది కాంది, మీరు అవసరం లేనిది ఏదైనా ఉంటే దాన్ని మీతో అంటి పెట్టుకోవాలంటే మీరు చాలా ఇబ్బంది పడారు, అర్థమవుతుందో? దానివల్ల యూజ్ ఉండదు, కానీ ఏదో యూజ్ అనుకుంటూ కష్టపడుతూ ఉంటాం. సో మీకేం కావాలో దానికే కష్టపడండి, ఓకేనా? ఎదుటోళ్ళకి ఏం కావాలో దానికి మీరు కష్టపడదు దయచేసి. సో మీ లైఫ్ ఇది, ఓకేనా? ఓకే, 5 parts లో ఒక పార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ మీ సైడ్ నుంచి, అంతే కదండి? అంతే కదా? సరే నా సైడ్ నుంచి ఆలోచించండి, లైఫ్ లో ఉన్న 3 parts లో ఒక పార్ట్ అయిపోయింది, జనరల్ గా అండి, అంతేనా? ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఉన్నాయి మనం జీవించడం. సో ఫుల్లెస్ట్ గా జీవించాలి, అంతేనా? మన లైఫ్ ఏంటో ఫుల్ గా జీవించాలి, దాంట్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అంతే కదా? కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీ సైడ్ నుంచి ఉంటాయి, మీరు వేరే వాళ్ళకి చేయాల్సినవి ఉంటాయి. మన పేరెంట్స్ కోసం మన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మనకి ఫ్యూచర్ లో మనకు రావాల్సిన వాటి కోసం మనం కూడా మనకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఓకేనా? మన పేరెంట్స్ ఎప్పుడు మన దగ్గర నుంచి ఏం ఆశించరండి. సో మీకు ఏం రెస్పాన్సిబిలిటీస్ లేవు, సంపాదించేసేయండి, అలా ఏం లేదు. మంచిగా ఉండండి, టైంకి తినండి, టైంకి పడుకోండి, డైలీ వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకోండి, చాలు. అంతే, అంతకుమించి వాళ్ళు మీ దగ్గర నుంచి కోరుకోరు. రిమైనింగ్ అన్ని ఏదో అండి అనుకుంటూ ఉంటారు, మా కొడుకు బాగుండాలి కాబట్టి ఏదో చేద్దాం అనుకుంటూ ఉంటారు, అంతే. మిగతావన్నీ కొన్ని రోజులు వాళ్ళు వాళ్ళు అలసిపోతారండి మీకు చెప్పి 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 చెప్పి. ఒకవేళ ఏదైనా నెగిటివ్ అయింది అనుకుందాం, ఓకేనా? మీ ఫ్రెండ్స్ ఏమవుతారో తెలుసా అండి, నెక్స్ట్ బ్యాచ్కి వెళ్ళిపోతారు, మీ ఫోన్ నెంబర్స్ మారిపోతాయి, అంతేనా? మీ 10th క్లాస్ మేట్స్ ఫోన్ నెంబర్లు అందరూ ఉన్నాయండి మీ దగ్గర? ఉండవు. ఇంటర్మీడియట్కి రాగానే ఏమవుతుంది, కొత్త నెంబర్స్ యాడ్ అవుతాయి ఫోన్లోకి, పాత నెంబర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. మీ సీఏలోకి రాగానే ఏమవుతుంది, ఇంటర్మీడియట్ నెంబర్లు వెళ్ళిపోతూ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే సిఎంఏలోకి వస్తారో వాళ్ళ నెంబర్లు మీ దగ్గర ఉంటాయి, డీవియేషన్ తీసుకున్న వాళ్ళ నెంబర్లు ఉండవు. ఖచ్చితంగా బీకామ్ జాయిన్ అవ్వడం అంటే మీరు రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండకపోవడం, సీఏ వేరే కాలేజ్కి వెళ్ళిపోవడం, వాళ్ళ నెంబర్ మీ దగ్గర ఖచ్చితంగా మిస్ అయిపోతూ ఉంటాయి. ఎన్ని రోజులకైనా, ఒక వారం, ఒక 10 days, వన్ మంత్ కైనా మారిపోతాయి అన్ని. సో న్యూ ఫ్రెండ్స్ అన్ని మారిపోతూ ఉంటాయి. ఒక అటెంప్ట్ అయిపోయింది, మీ చుట్టుపక్కల వాళ్ళు మారిపోయారు, మళ్ళీ ఏం జరుగుతుంది, ఇద్దరికి మారిపోతారు కదా. ఒకరు ఫెయిల్ అయ్యారు, ఒకరు పాస్ అయ్యారు అనుకుందాం, సో ఇద్దరికి మారిపోతారు. సో మళ్ళీ ఏం జరుగుతుందండి, మళ్ళీ బ్యాచ్ మారిపోతుంది. రియాలిటీ ఇలానే ఉంటుందండి. ఏం జరుగుతుంది, ఒకవేళ మీ ఇద్దరు కలిసే ఉన్నా, ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఏం చేస్తామండి, ఇప్పుడు నీ పక్కన కూర్చున్న తీసుకెళ్లి పరిచయం చేయవు, అర్థమవుతుందా? సో అనవసరంగా ఏం జరుగుతుందో అంటే మార్పు ఇంకంతేనండి. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే నీకు తీసుకొచ్చి పరిచయం చేస్తాడు, తర్వాత తర్వాత నీకు ఉండవు, ఇంకా వాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటారు, ఇలానే ఉంటుంది. సో ఒకరి కోసం మీరు ఏదో చేసేయాలి, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఏదో చేసేయాలి, అలా ఉంటుంది, ఓకే? ఓకే, మీరు ఏదైనా భరించలేని తప్పులు చేస్తుంటే మీరు, ఐ మీన్ మీరు ఏం చేయలేకపోతుంటే, మీరు అసలు సఫికేట్ అయిపోతూ ఉంటే, ఎవరికి చెప్పుకోవాలి అని సఫికేట్ అయిపోతూ ఉంటే మీ పేరెంట్స్ చెప్పేసేయండి, ఏం పర్లేదు. సో లెక్చరర్స్ కైనా ఎవరికైనా మీరు చెప్పుకోవాలి అనుకుంటే ఎవరైనా ఫోన్ చేసి ఇలా ఒక మాట అడిగి చెప్పుకోండి, పర్లేదు, ఓకేనా? ఏంటి మీకు ఇబ్బందులు ఉంటేనే, అంటే తిన్నారా సార్, పడుకున్నారా సార్ కాకుండా ఉండేవాళ్ళండి. స్టార్టింగ్ నేను బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు, టీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇలానే ఉంది, మంచిగా ఉండండి, డౌట్స్ ఉంటే అడగండి అని ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు తిన్నారా, పడుకున్నారా, ఏం చేస్తున్నారు, ఇలాంటి మెసేజ్లు వస్తాయి. సో దీనివల్ల ఎవరికి ఇబ్బంది అండి, నాకేమైనా ఇబ్బంది ఉంటుందో? ఉండదు కదా. సో ఇష్యూ అంతా ఎక్కడ వస్తుంది, తెలియని తనమే కదండి ఏదైనా. సో ఏమవుతుంది, నేను మేనేజ్మెంట్ చెప్పలేను, కరెక్ట్ కాదు కదా. చెప్పాలి ఎప్పుడు, నా మాట కూడా విన్నప్పుడు, యాజ్ టీచర్గా నేను తనకు కొంచెం టీచ్ చేయాలి, అంతే. సో అలా జరుగుతూ ఉంటాయి, ఏం కాదు, అన్ని నేర్పిస్తూ ఉంటారండి, లైఫ్ కొన్ని నేర్పిస్తుంది, మీతో ఉండేవాళ్ళు కొన్ని నేర్పిస్తూ ఉంటారు.
వచ్చేస్తాడు మళ్ళీ. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇంత ధైర్యంగా మీరు మళ్ళీ ఏం కాదు ట్రాక్‌లోకి వచ్చేస్తారు అని. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి. ట్రాక్ మిస్ అయిపోయి, కంప్లీట్ ట్రాక్ మిస్ అయిపోయినోళ్ళు చాలా మందున్నారు. అసలు సీఏని వదిలిపెట్టేసి ఎళ్ళిపోయారండి. ఏదో అప్పట్లో మాకు సీపీటీ ఉండేది. సీపీటీ జస్ట్ ఏం కాపీ కొట్టి పాస్ అయిపోయాడు అంతే. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఇద్దరు సీఏనే. ఇద్దరు సేమ్ క్లాసేనండి. అన్నని చూస్తే వాడు తమ్ముడు అనుకుంటూ ఉంటాం. వాడు చిన్న అమాయకంగా ఉంటాడు. మా ఫ్రెండ్స్ అంటే ఇంక మేమేంటంటే మేమంతా ఒక ఫ్రెండ్స్. వీడిని చూస్తే మా ఫ్రెండ్‌ని చూస్తేమో వాడు అన్నలా ఉంటాడు వీడు. ఓకేనా, కొంచెం రౌడీ లాగా గోల బ్యాచ్ అనుకుందాం. చాలా జరిగేసాయండి. సీపీటీ ఫెయిల్ అవ్వడం జరిగింది. సీపీటీ పాస్ అయిపోయాడు. కాపీ కొట్టాడు కాబట్టి. తర్వాత ఇంకా లైఫ్‌లోకి ఏవేవో జరుగుతూ ఉంటాయి కదా! ఇలాంటివే. పారిపోవడాలు ఇక్కడి నుంచి. ఇలాంటివి జరిగాయి. తర్వాత ఇంజినీరింగ్‌కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. తర్వాత ఏదో జరిగింది. ఇంకా పోలీస్ కేసులు పడ్డాయి. ఓకేనా, బెయిల్ మీద బయటకు వచ్చాడు. 3 ఇయర్స్ ఆ కేసులో రన్ అవుతూనే ఉంది. ఇంత సఫికేట్ అయిపోయాడండి లైఫ్‌లో. సడన్ గా ఏం జరిగిందో, ఒక్కసారిగా ఏం జరిగిందంటే థర్డ్ ఇయర్‌కి వచ్చాడండి డిగ్రీ. ఓకేనా, అప్పటిదాకా లైఫ్ ఏం లేదు. లైఫ్ జీరో. వెనక్కి తిరిగి చూస్తే సీపీటీ 6 మంత్స్ కోర్స్ ఒకటి పాస్ అయి ఉన్నాడు అంతే. మీ సీఎంఏ ఫౌండేషన్, సీఏ ఫౌండేషన్ లాగా ఒక కోర్స్ పాస్ అయి ఉన్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి 3 ఇయర్స్ దాటేసిందండి. అంతే కదా, మీ ఫౌండేషన్ అప్పుడే డిగ్రీ కడతారు మీరు, అంతే కదా. సో డిగ్రీ థర్డ్ ఇయర్కి వచ్చేసిందంటే ఎన్ని ఇయర్స్ అయిపోయినట్టు? 3 ఇయర్స్ అయిపోయింది అబ్బాయికి. సో అక్కడ ఎవరో అడిగారండి, అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు నీ లైఫ్ లో, అసలు నువ్వేంటి, ఇలా అడిగినప్పుడు అబ్బాయి ఇంకా డిగ్రీ రాశాడండి, అర్థం చేసుకో. సో డిగ్రీలో కూడా కొన్ని సబ్జెక్ట్స్ పోయాయి, ఎందుకంటే మొత్తం చదువు వదిలేశాడు కదండి. సో డిగ్రీ కాబట్టి ఈజీగానే పాస్ అయిపోవచ్చు కాబట్టి కొద్దిగా ముందు రోజు కూర్చొని చదవడం అలా చదువుకొని, అప్పుడు మాకు 23 ఒకేసారి పెట్టేసేవాళ్ళండి. మీరు 3 ఇయర్స్ రాయకపోయినా మాకు సెమ్లు ఏం లేవు అప్పుడు. సో 23 ఎగ్జామ్స్ రాసేయచ్చు థర్డ్ ఇయర్లో. సో థర్డ్ ఇయర్లో 23 రాసేసాడు. 23లో 8 పేపర్స్ 6 పేపర్స్ పోయాయి మళ్ళీ, డిగ్రీ కూడా. అంటే అంత ఇంకా చదువులోకి దిగలేదండి తను. అందుకే సొల్లు రాయలేక, ఐ మీన్ తనకేం నాలెడ్జ్ లేదు కదా. రావటింగ్ మీద ఏం రాస్తాడు, చదివితేనే రాయగలం. ఇన్కమ్ ట్యాక్స్ అంటే చదివితేనే రాయగలం కదండి. సో ఫెయిల్ అయ్యాడు అలాగే. తర్వాత సప్లీస్ రాసేసాడు, సప్లీస్ పాస్ అయ్యాడు. నెక్స్ట్ ఆర్టికల్స్ ఏం చేయొచ్చు అంటే అంటే సీఏలో డైరెక్ట్ ఎంట్రీకి వెళ్ళొచ్చు, మీకు తెలుసు కదా అది. డిగ్రీ అయిపోతే డైరెక్ట్ ఎంట్రీ వెళ్ళిపోవచ్చు. కానీ డైరెక్ట్ ఎంట్రీ జాయిన్ అయిపోయాడు వెంటనే 2014 సెప్టెంబర్లో అనుకున్నాను. సెప్టెంబర్లో డిగ్రీ సప్లీస్ వస్తాయి మనకి. సో సప్లీస్ రాసుకున్నాడు. నెక్స్ట్ నవంబర్ అటెంప్ట్ అయిపోయిన తర్వాత ఆర్టికల్స్ స్టార్ట్ అవుతాయి కదా. సో డిసెంబర్లో ఆర్టికల్స్ స్టార్ట్ అయిపోయింది 2014 డిసెంబర్కి. సో ఆర్టికల్స్ చేసుకుంటూ ఉన్నాడండి. అక్కడ చాలా చేంజ్ అయిపోయాడు. ఆర్టికల్స్ 30,000 సంపాదించేవాడు ఆ అబ్బాయి. దాని తర్వాత ఆ ఆర్టికల్స్ లోని ఐపీఎస్సి బోత్ గ్రూప్స్ అవగొట్టేశాడు. ఫైనల్ ఇప్పుడు ఆర్టికల్స్ అయిపోయింది, ఫైనల్ ఒక గ్రూప్ అయిపోయింది, ఇంకొక గ్రూప్ రాస్తున్నాడు. నెక్స్ట్ అటెంప్ట్ అది కూడా అయిపోతుంది. ఒక అటెంప్ట్ ఇచ్చాడు, మిస్ కొట్టింది, ప్రిపేర్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఇంకా సబ్జెక్ట్స్ తగ్గించారు కదండి, నెక్స్ట్ అటెంప్ట్ కొట్టేస్తాడు. సో లైఫ్ ఎక్కడో ఉన్న లైఫ్ ఏం చేసి అయిపోగొట్టేసుకుంటున్నాడు ఇప్పుడు. తన దగ్గర ఎన్ని తన దగ్గర ఎన్ని రిటర్న్స్ ఉంటాయో తెలుసా అండి మీకు? 600 క్లయింట్స్ ఉంటారండి, ఐటీ రిటర్న్స్. 600 క్లయింట్స్. 600 అంటే జనరల్ అవ్వచ్చు, బట్ ఆ అబ్బాయికి చాలా ఎక్కువ. ఓకే, అర్థమవుతుంది. సో మీరేంటి అంటే, మీరు ఒక్కసారి డిసైడ్ అయిపోతే అక్కడి నుంచి మీ లైఫ్ మార్చుకోవచ్చు అండి. మీరు త్వరగానే డిసైడ్ అయిపోయారు అనుకోండి, మీరు త్వరగా మారిపోతారు, త్వరగా సెటిల్ అయిపోతారు. లేదు, లైఫ్ అంతా నేర్పించేసిన తర్వాత ఇంకేం లేదు నీ లైఫ్ లో, బయటకు వస్తే అందరిని గిడుతున్నారు, ఇంకేది వాల్యూ లేదు, అప్పుడు మారుదాం అనుకున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందండి. సొసైటీని ఫేస్ చేయాలి మీరు, చాలా ఫేస్ చేయాలి. చాలా అడుగుతూ ఉంటారు, ఇంకానా ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ అడుగుతూ ఉంటారు. అవన్నీ ఫేస్ చేస్తూ చదవాలి. అప్పుడు మీరు ఇప్పుడు రిలీజ్ అయిపోయారు అనుకోండి, చాలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుందండి. అర్థమవుతుందో? కరోనా టైంకి మీరు ఇలా జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే, పండగలకి ఇంటికి వెళ్ళిన తర్వాత గుడికి కూడా వెళ్ళలేరు. ఎందుకని? ఎవరైనా అడుగుతారేమో బయట. ఇంట్లో అంటే అడుగుతూ ఉంటారు, వాళ్ళకి తెలుసు కాబట్టి ఓకే. బయటికి వెళ్ళగా ఇంకెవరిని అడుగుతారేమో, ఏం బాబు ఏం చేస్తున్నావు, ఏం పాప ఏం చేస్తున్నావు అని. అర్థమవుతుందో? సో ఆ సిచ్యువేషన్ రానియకుండా చూసుకోండి. ఫౌండేషన్ చాలా ఈజీ అండి, అయిపోతుంది. ఏది కూడా నేను చెప్పాలనుకునేది ఏదైనా, మీరు స్పూన్ ఫీడింగ్ అసలు ప్రాక్టీస్ చేయొద్దు. ఎప్పుడు స్పూన్ ఫీడింగ్ ఉండకూడదు. లెక్చరర్ గా మీరు ఎలా ఫీల్ అవ్వాలి అంటే, మా సైడ్ నుంచి కాదు, మీ సైడ్ నుంచి మాట్లాడతారు. మీ సైడ్ నుంచి మీరు లెక్చరర్ ఎలా ఫీల్ అవ్వాలి అంటే, జస్ట్ మీరు గైడెన్స్ లాగే ఫీల్ అవ్వాలి. సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి. అర్థమవుతుందా? మీరు జస్ట్ గైడెన్స్ లాగే ఫీల్ అవ్వాలి టీచర్ని. మీరు ఎక్కువ చదవాలి. నేను తక్కువ చెప్పాలి, మీరు ఎక్కువ చదవాలి. జనరల్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే. బట్ మా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే, అందరూ అలా ఉండరు కదా.
ఓకేనా, నేనైతే అంతా చెప్తూ ఉంటానండి, ప్రతిదీ పాయింట్ బై పాయింట్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. బట్ మీరేం చేస్తూ ఉండాలి, ఆల్రెడీ అర్థమైపోయిన వాళ్ళు దాన్ని ఎనలైజ్ చేస్తూ ఉండాలి. నేను చెప్తూ ఉన్నప్పుడే ఆహా, ఈ పాయింట్ లో ఇలా ఉంటుంది, ఈ పాయింట్ లో ఇలా ఉంది కాబట్టి ఇలా చెప్పాడు అని మీకు మీరు ఎనలైజ్ చేస్తూ ఉండాలండి. ఇంకేమైనా వేసి ఉన్నాయా దీన్ని అనలైజ్ చేయడం, సార్ చెప్పిందేనా ఇంకేమన్నా ఉందా? డిమాండ్ ఉందండి, డిమాండ్ అని మాట్లాడుతున్నప్పుడు ప్రైస్ ఒకటే మాట్లాడాము, ఇంక వేరే సిచ్యువేషన్ లో ఇంకా చాలా చాలా చేంజెస్ ఉండొచ్చు. సో అలా మీరు థింక్ చేస్తూ ఉండాలి, ఎలా అనలైజ్ చేస్తున్నాడు, ఓకేనా, ఎందుకు ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకు డిక్రీజ్ అవుతుంది, ఇలా మీరు అనలైజ్ చేస్తూ ఉండాలి. ఇది చాలా కష్టమేం కాదు, చాలా ఈజీ, కాకపోతే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అంతే. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుందండి, పార్టిసిపేషన్ ఉండాలి ఏదైనా కూడా. ఇప్పుడు మీరు గేమ్స్ ఆడుతున్నారండి, పార్టిసిపేషన్ లేకుండా మూల కూర్చున్నారు, కాసేపటికి ఏమవుతుంది, మీకు బోర్ కొట్టేస్తుంది, వెళ్ళిపోదాం పద ఇక్కడే ఉంటాం అంటాం. అలా కాకుండా మీరు ఆడుతున్నారు, ఈ పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఆడతారు, అవునా, అంతే కదండి. మీరు గెలుస్తున్నారు, తర్వాత రోజున వస్తారు, ఓడిపోతుంటే రాడు మళ్ళీ, అంటే ఏంటి మీకు అర్థమవుతుంది అనుకోండి, ఏం చేస్తారు, నెక్స్ట్ డే క్లాస్ కూడా ఇంట్రెస్టింగ్ గా వింటారు. అలా కాకుండా మీరు ఓడిపోతున్నారు, నెక్స్ట్ డే ఏం ఆడతాంలే అనుకుంటారు. నెక్స్ట్ డే గెలవాలి అంటే ఏం చేయాలి, ఆ రోజు నైట్ బాగా ప్రాక్టీస్ చేయాలి, అంతే కదా, అర్థమవుతుందండి. అప్పుడు ఏమనిపిస్తుంది, నెక్స్ట్ డే వెళ్ళి ఎలాగైనా ఓడిద్దాం అని అనుకుంటాం. అలానే ఇక్కడ కూడా అండి, సేమ్, ఇక్కడైనా అంతే. క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు ప్రిపేర్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ డే చూద్దాం ఎందుకు అర్థం కాదు, ఒకవేళ అర్థం కాకుండా, ఓకేనా, అర్థమైతే నెక్స్ట్ డే ఇంకా కొత్త నేర్చుకుందాం అని నెక్స్ట్ డే వస్తుంది. ఇలా ఉండాలి, ఓకేనా, మీ పార్టిసిపేషన్ ఉండాలి గేమ్, ఐ మీన్ సబ్జెక్ట్ లో కూడా, అన్నిటిలో. ఓకే, సరే అండి. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి, డిమాండ్ గురించి మాట్లాడుతున్నాం, సప్లై అండ్ డిమాండే మనం చెప్పుకుంటూ వచ్చాం. ఓకే, సప్లై అండ్ డిమాండ్ అంతేనా, సప్లై దగ్గరికి ఇంకా రాలేదు మనం. డిమాండ్ లో కూడా ఇంకా చివరి టాపిక్ ఉందండి, ఏంటది, డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, అదొక్కటి రిమైనింగ్, తర్వాత సప్లైలోకి ఎంటర్ అవుతుంది. ఇప్పటివరకు ఏం జరిగిందో ఒకసారి అలా రివైజ్ చేద్దాం. డిమాండ్, ఓకే, డిమాండ్ ని, డిమాండ్ అంటే అసలు ఏంటండి, కండిషన్స్ ఏమి ఉండాలి డిమాండ్ క్రియేట్ అవ్వాలి అంటే, అంతేనా, డిమాండ్ అంటే నార్మల్ కాదు కానీ డిమాండ్ అనేది క్రియేట్ అవ్వాలి, అంతేనా. డిమాండ్ క్రియేట్ అవ్వాలంటే ఏమి ఉండాలి, ఎన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి, 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ ఒక్క నిమిషం, నేనే వచ్చాను, మరుస్తాను. ఓకే, డిమాండ్ క్రియేట్ అవ్వాలి అంటే ఏమి ఉండాలండి, ఫస్ట్ కండిషన్ ఏంటి, కండిషన్ నేనే కనిపిస్తున్నాను ఇంకా మీకు, అదేంటండి, ఓకే, స్క్రీన్ లో పెట్టాలా, ఓకే నైస్. ఓకే, కండిషన్ 1 ఏంటండి, ఫస్ట్ విల్లింగ్ టు బై ఉండాలి. డిమాండ్ అనేది ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది, కస్టమర్ దగ్గర నుంచి క్రియేట్ అవుతుంది, అంతేనా. డిమాండ్ క్రియేట్ అవ్వాలంటే ఏమవ్వాలండి, కస్టమర్ కొనాలని అనుకోవాలి, అంతేనా, విల్లింగ్ టు బై. విల్లింగ్ టు బై అనగానే ఏమవుతుందండి, జస్ట్ డిమాండ్ అనేది ఇనిషియేట్ అవుతుంది అంతే. అంటే మన గుడికి డిమాండ్ అయితే ఇనిషియేట్ అయ్యింది, అది క్రియేట్ అవ్వాలి అంటే ఏం చేయాలండి, ఎలా ఉండాలండి, ఏముండాలండి, అబిలిటీ టు బై ఉండాలి, ఎవరికి, ఆ కస్టమర్ కి, అంతే కదా. ఎబిలిటీ లేకుంటే ఏంటండి, మనకు గుడిని కొనలేడు కదా, డిమాండ్ కూడా క్రియేట్ అవ్వదు. సో ఈ బోత్ కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ఏమవుతుందండి, డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. డిమాండ్ ఎఫెక్ట్ ఫంక్షన్స్ ఏమున్నాయండి, వేటి వేటితో డిమాండ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది చెప్పండి, మెయిన్ గా ఏంటండి, ప్రైస్ తో, ఇన్కమ్ తో, అంతేనా, పాపులేషన్ తో, క్లైమేట్ తో, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, టెక్నాలజీకి డిమాండ్కి సంబంధం ఏంటి, దాన్ని నేను క్లైమేట్ అనొచ్చు కదా, సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్, దాన్ని నేను క్వాలిటీ అని కూడా అనుకుంటాను. అంటే ఒక కేటగిరీలో పడేస్తున్నానండి అంతే, మీరు కావాలంటే రాయొచ్చు, సబ్స్టిట్యూట్స్, ఓకేనండి. ఓకే, ఇవి ఎఫెక్ట్ చేసే, డిమాండ్ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్, అంతేనా. అండ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుందండి, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందండి, ఇక్కడ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం,
ప్రైస్ ఏమై ఉండాలండి ఎప్పుడు డిక్రీజ్ అవ్వాలి. అంతేనా? ప్రైస్ డిక్రీజ్ అయితే ఏమవుతుందండి, కొనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంతే కదా? ఇన్కమ్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయిందండి ఒక పర్సన్ కి, అప్పుడు ఏం చేస్తామండి, మనం ఎక్కువ పర్చేజ్ చేస్తూ ఉంటాం. అంతేనా? సో ఇన్కమ్ అనేది ఎలా ఉండాలండి, ఎక్కువగా ఉండాలి. డిమాండ్ క్రియేట్ అవ్వాలి అంటే అప్పుడే కదా మనకి ఎబిలిటీ టు బై ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటంటే పాపులేషన్. ఎక్కువ మంది పర్సన్స్ ఉన్నారండి. ఎక్కువ మంది పర్సన్స్ ఉంటే ఏమవుతుందండి, మన ప్రొడక్ట్స్ ఎక్కువ కొంటూ ఉంటారు. తక్కువ మందే ఉన్నారు, అప్పుడు ఏమవుతుంది, డిమాండ్ అనేది తక్కువగానే ఉంటుంది. ఓకేనా? సో అందుకే ఏ కాన్సెప్ట్ వచ్చిందండి, గ్లోబలైజేషన్ వచ్చింది. అర్థమవుతుందా? మీరు అమ్మే ప్రొడక్ట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఒక కస్టమర్ యొక్క టేస్ట్ ప్రిఫరెన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ టేస్ట్ ప్రిఫరెన్సెస్ ఉన్న పర్సన్స్ అంటే ఆ పాపులేషన్ లిమిటెడ్ గా ఉందనుకోండి, తక్కువగా ఉందండి, అప్పుడు నేను ఏం చేస్తాను, తక్కువ డిమాండ్ ఇక్కడ ఉంది. సో నా ప్రోడక్ట్ డిమాండ్ ఎక్కడ క్రియేట్ అవుతుందో అక్కడ వెళ్ళి ఏం చేయాలండి, ఎప్పుడైనా సేల్ చేయగలగాలి. అర్థమవుతుందా? వాటిని ఏమంటాను నేను, జియోగ్రఫిక్ ఫ్యాక్టర్స్. అంతేనా? అండ్ డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ అంటే పాపులేషన్. అంతే కదండి? పాపులేషన్ లో ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. ఓకేనా? మేల్స్ ఎక్కువ ఉన్నారా, ఫీమేల్స్ ఎక్కువ ఉన్నారా? అర్థమవుతుందండి? ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ ఉంటాయండి డెమోగ్రఫిక్స్ లో. దాన్ని నేను సింపుల్ గా పాపులేషన్ అని మాట్లాడుతున్నాను. సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్. సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయండి డిమాండ్ ని? ఒకవేళ సబ్స్టిట్యూట్ అంటే ఐడియా ఉంది కదా మీకు. ఓకేనా? సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ అంటే ఏంటండి, టీ కాఫీని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఓకేనా? ఈ రెండు ఏంటండి, ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ అని మాట్లాడుకోవచ్చు. ఒకటి లేకపోయినా ఇది లేకపోతే ఇంకోటి యూజ్ చేసుకోవచ్చు. అవి సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్. సో సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ ఎలా డిమాండ్ ఎఫెక్ట్ చేస్తాయండి చెప్పండి. డిమాండ్ ఇంక్రీజ్ అయింది మన ప్రొడక్ట్స్. సో సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ ప్రైసెస్ ఏమై ఉండాలి, సబ్స్టిట్యూట్ ప్రైసెస్ వాళ్ళు ఇంక్రీజ్ అయ్యి ఉండాలి. మన డిమాండ్ ఇంక్రీజ్ అయ్యింది. చూడండి ఇక్కడ కండిషన్ నేను ఏం పెట్టున్నాను ఫస్ట్ నుంచి, ఇంక్రీజ్ చేసింది. సో సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ ప్రైసెస్ ఏమై ఉండాలి, డిక్రీజ్ అవ్వాలి. మన ప్రైస్ డిక్రీజ్ అయింది అనుకోండి, మన డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. అదే అవతల ప్రైస్ డిక్రీజ్ అయ్యి అనుకోండి, వాళ్ళ డిమాండ్ డిక్రీజ్ అవుతుంది, మన డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. అంతే కదా? సో సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ ప్రైస్ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అయితే మన డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అంతే కదండి? ఓకే. అలా కాకుండా కాంప్లిమెంటరీ గూడ్స్ ఉన్నాయి కదండి, కాంప్లిమెంటరీ కాంప్లిమెంటరీ గూడ్స్. కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏమనుకున్నామండి, పెట్రోల్ కార్ అండ్ పెట్రోల్ అలాంగ్ విత్ ప్రొడక్ట్స్ అని అంటే ఒక దాంతో మరొకటి ఉంటుంది, అటాచ్డ్ గా ఉంటుందండి. సో ఇప్పుడు నాకు పెట్రోల్ కార్, పెట్రోల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యాయండి, నేను పెట్రోల్ కార్లు ఏం చేస్తానండి, తక్కువగా కొంటాను. తక్కువ కొంటాను. అంతే కదా? పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాయండి, నేను ఎందుకు పెట్రోల్ వాడాలనుకుంటాను, ఎలక్ట్రిక్ కార్లో లేకుంటే డీజిల్ కార్లో కొనాలి అనుకుంటాను. అండ్ పెట్రోల్ కార్ కొన్ని యూస్ పెట్రోల్ కార్ ఉంటే మళ్ళీ మీరు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉండాలండి నార్మల్ గా ఉన్నప్పుడు. ఓకేనా? పెట్రోల్ కార్ ఎందుకంటే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, పెట్రోల్ ఎక్కువ ప్రైస్. అవును, చిన్నప్పటి నుంచి కూడా ఇంతే ఉంది కదండి. ఎప్పుడైనా డీజిల్ ఎక్కువ ఉందా ప్రైస్ పెట్రోల్ కంటే? ఉంటే రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్న రోజు చాలా తక్కువ ఉన్నాయండి, ఉన్న రోజులు కూడా ఉన్నాయి. 103, 104 ఉన్నప్పుడు రెండు ఈక్వల్ ప్రైస్ ఉండేవి అనుకుందాం. బట్ ఎప్పుడు పెట్రోల్ ప్రైస్ ఎక్కువ ఉంది. బట్ అందరూ ఎందుకండి పెట్రోల్ కార్లు కొంటున్నారు, అందరూ డీజిల్ కొనొచ్చు కదా. డీజిల్ ఎప్పుడు తక్కువ రేట్ ఉంది కదా, లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? పెట్రోల్ ఇంజిన్, పెట్రోల్ తొందరగా ఇగ్నేట్ అవుతుందండి. ఓకేనా? మీ ప్రాసెస్ తెలుసుకోవాలి. మీరు ఇంటర్లో ఐ మీన్ ఎలా అయినా పర్లేదు, మీరు మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్స్ ఐడియా ఉన్నాయండి ఎవరికైనా మీకు? మీరు బైపీసీ కాబట్టి ఐడియా ఉంటుంది. మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ అంటే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అండి, 100 degrees అంటాం మనం. అంటే ఏంటి, దాని తర్వాత వేపర్ అయిపోతుంది. ఓకేనా? సో దాని మెల్టింగ్ పాయింట్ అది. అలానే పెట్రోల్ మెల్టింగ్ పాయింట్ వచ్చేసి 40 50 సంథింగ్ ఎంత ఉంటుందండి పెట్రోల్ నుంచి, 39 పాయింట్ సంథింగ్. సో అక్కడికి ఏమవుతుంది, పెట్రోల్ మన సైడ్ అయిపోతుంది. పెట్రోలియం నుంచి ఏమవుతుందంటే పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఓకే, నాఫ్తా అవన్నీ వస్తాయండి. చాలా ప్రొడక్ట్స్ అన్ని వస్తూ ఉంటాయండి. ఫస్ట్ బయటకు వచ్చి పెట్రోల్. ఎందుకని, అది త్వరగా ఇగ్నైట్ అయిపోతుంది. సో ఇంజన్ కూడా ఏమవుతుందండి, త్వరగా రియాక్ట్ అవుతుంది. పెట్రోల్ ఇగ్నైట్ చేయాలండి, ఇంజన్ స్టార్ట్ అవ్వాలండి. డీజిల్కి ఎంత, నువ్వు 130 150 దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు డీజిల్ వస్తుంది. అర్థమవుతుందా? డీజిల్, కిరోసిన్ ఒక స్టేజ్ లో వస్తాయండి. అంటే ఏంటది, త్వరగా ఇగ్నైట్ అవ్వదు, త్వరగా మంటెత్తుకోదు. సో ఇంజన్ కూడా కొంచెం ఎక్కువ కష్టపడాలి, లైఫ్ తక్కువ ఉంది. అర్థమవుతుంది? ఈవీ అయినా అంతే ఉంటుంది. ఈవీ అంటే ఎలక్ట్రానిక్స్, అవైనా మీకు ఇంజన్ తక్కువగానే ఉంటుంది లైఫ్. అండ్ దానికి కొన్ని డ్రాబ్యాక్స్ దానికి ఉన్నాయి అనుకుంది. ఓకేనా? అందుకే మనం ఏం చేస్తూ ఉంటాం అంటే పెట్రోల్ కాస్ట్ ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం.
ఇవన్నీ ఏంటంటే రియల్ లైఫ్ మీరు జనరల్ గా మీరు థింక్ చేస్తూ ఉండడం అంతే, అంత మీ సబ్జెక్టులు ఏం అడగరండి ఇవన్నీ. నెక్స్ట్ డిమాండ్ అయిపోయింది. కాంప్లిమెంటరీ గురించి అంటే అర్థమైందండి, ఓకేనా? అలాంగ్ విత్ గా ఉండాలి. సో కాంప్లిమెంటరీ యొక్క ప్రైస్ ఓకే, మన డిమాండ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఏంటి, మనకి పెట్రోల్ కార్లు అనుకుందాం అండి. కాంప్లిమెంటరీ అనగానే ఏమవుతుందండి ఇక్కడ, ఇది మన మన ప్రొడక్ట్ వచ్చేసి పెట్రోల్ కార్. సో కాంప్లిమెంటరీ అనగానే ఏమవుతుందంటే పెట్రోల్ అవుతుంది, ఓకేనా? మన డిమాండ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే పెట్రోల్ కార్లు డిమాండ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే పెట్రోల్ ప్రైస్ ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. సో కాంప్లిమెంటరీ గుడ్స్ ప్రైస్ ఏమవ్వాలండి, డిక్రీజ్ అవ్వాలి. ఇలా మీరు అనలైజ్ చేసుకోవాలి. ఎగ్జామ్ అడిగినప్పుడు సడన్ గా గుర్తు రాలేదు, సో ఇలా ఆలోచించండి, ఓకేనా? ఈ టూ నేనేమంటానండి, ఈ టూ నేనేమంటానంటే డిమాండ్ ని అనలైజ్ చేయడాన్ని క్రాస్ డిమాండ్ అంటానండి. అంటే నా ప్రొడక్ట్ యొక్క ప్రైస్ తో అదర్ ప్రొడక్ట్స్, వేరే ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్ చూస్తున్నాను, ఓకే, అనలైజ్ చేస్తున్నాను. దీన్ని నేనేమంటానంటే క్రాస్ డిమాండ్ అనాలిసిస్ అనొచ్చు, ఓకేనా అండి? దీని తర్వాత టాపిక్ వచ్చేసి మనకి ప్రైస్ ఒక్కటే కాన్స్టెంట్ గా, మిగతావన్నీ కాన్స్టెంట్ గా ఉంది, ప్రైస్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు మనం చూసాం కదా, బోల్డ్ ఫ్యాక్టర్స్ చూసాం, పాపులేషన్ అని, క్లైమేట్ అని, డెమోగ్రఫిక్స్, ఇవన్నీ చూసాం కదండి, సబ్స్టిట్యూట్స్, కాంప్లిమెంటరీస్, ఇంకా ఏమేమి చూసాం డిమాండ్ కి, ప్రైస్, ఇన్కమ్, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిలో రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్ గా ఉంచి, రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కాన్స్టెంట్ గా ఉంచి ప్రైస్ నేను చేంజ్ చేద్దాం అనుకున్నానండి, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, ఓకేనా? ఈ టైంలో డిమాండ్ ఎలా ఉందో అనలైజ్ చేయాలి అనుకున్నాను. సారీ, ఈ టైంలో నేను డిమాండ్ అనలైజ్ చేస్తున్నాను, ఓకేనా? ఈ సిచ్యువేషన్ నేను ఏమంటానంటే, కాదు, ఈ కండిషన్ చెప్పిందండి, ఈ కండిషన్ చెప్పింది ఎవరు, సిట్రస్ పారిబస్, ఓకేనా? ఏమని చెప్పబడతాను, ఏదైనా మీరు అనలైజ్ చేయాలి అనుకుంటే ఆ పాయింట్ ఒక్కటే అలా ఉంచి మీ అదర్ థింగ్స్ అన్నిటిని ఏం చేయమంటాడు, కాన్స్టెంట్ గా ఉంచమంటాడు, ఓకేనా? అండ్ ఇప్పుడు ఇలా చెక్ చేసి, ఇలా నేను డిమాండ్ ని అనలైజ్ చేసి దాన్ని ఏమంటానంటే అండి, ఎక్స్టెన్షన్ అండ్ కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, ఎక్స్పాన్షన్, ఓకే. ఒక నిమిషం, ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ అని మాట్లాడతాను. అలా కాకుండా నేను రిమైనింగ్ కాన్స్టెంట్ ని చేంజ్ చేస్తూ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తున్నానండి. ప్రైస్ ఏం చేస్తున్నాను, కాన్స్టెంట్ గానే ఉంచుతున్నాను, ఓకేనా? అదేం చేంజ్ అవ్వట్లేదు. ఇలా అనలైజ్ చేయడం డిమాండ్ నేను ఏమంటానండి, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ డిమాండ్ అంటారు. ఇవన్నీ మెటీరియల్ ఉంటాయండి, ఓకేనా? కావాలంటే 2 నిమిషాలు అలా రాసుకున్నాను. ఓకే, ఒకవేళ మీకు కుదిరితే ఏం చేయొచ్చు అంటే, మీరు చూడండి, కనిపిస్తుందా, నేను చూపిస్తా ఉన్నా చూడండి, ఇక్కడ ఏసీసీఏ లా అని ఉందా, దాంట్లో ఉందండి మన ఎకనామిక్ ఫౌండేషన్, ఓకేనా? మీకు కావాలి అంటే ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి స్క్రీన్ షాట్ తీసుకొని మీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేసుకోండి, ఓకే? మీకు కావాలి అనుకున్నది. అర్థమైనా చెప్పింది? తర్వాత క్లాసెస్ ఏం లేవు, ఖాళీగా ఉన్నారు, ఓకేనా? అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి సార్ రాకముందే మీరు చెక్ చేసుకోండి, ఎవరికైనా కావాలి స్క్రీన్ షాట్ చేసుకొని మీ టెలిగ్రామ్ షేర్ చేసుకోండి, రన్నింగ్ నోట్స్. అంటే మీరు రాయలేకపోయారు, రాసుకుంటే అవసరం లేదు, ఓకే? నెక్స్ట్ టాపిక్ ఏం మాట్లాడుకున్నామండి మనం, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి మాట్లాడుకున్నాం, ఓకేనా? నేను ఎందుకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను అంటే, డిమాండ్ దగ్గరే సప్లై కూడా సేమ్ అండి. నేను సైలెంట్ అయిపోయినా మీరే అర్థం చేసుకుంటారు, ఓకేనా? డిమాండ్ ఎలా అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము, నేను ఒక్క పాయింట్ చెప్పి వదిలేస్తే రిమైనింగ్ అంతా సేమ్ గానే ఉంది, ఓకే? సర్లేండి, వెలాసిటీ ఆఫ్ డిమాండ్. దీంట్లో నేనేం ఇది సరే, నేను ప్రైస్ కి డిమాండ్ కి మిడిల్ లో టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అనుకుందాం, ప్రైస్ అండ్ డిమాండ్
ఈ 2 కాంపోనెంట్స్ గురించి మాట్లాడితే దాన్ని ఏమంటానండి, లా ఆఫ్ డిమాండ్ అని అంటారు. అంతేనా? అంతే కదండి. ప్రైస్ కి సప్లైకి మధ్యలో మాట్లాడితే నేను లా ఆఫ్ సప్లై అంటాను. ఓకేనా? అంటే ఇప్పుడు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి మాట్లాడుకుందాం. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ప్రైస్ అనేది చేంజ్ అవ్వలేదండి, ప్రైస్ అలానే ఉంది. ఓకేనా? బట్ డిమాండ్ అనేది మాత్రం ఇంక్రీజ్ అయిపోతుంది అండ్ డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా? దీన్ని నేను గ్రాఫికల్ గా చూపిస్తాను. y యాక్సిస్ అండ్ x యాక్సిస్ అండ్ ప్రైస్, డిమాండ్. ఓకేనా? అండ్ P అండ్ D ఇలా ఉందండి. ఏం జరిగింది ఇక్కడ? ప్రైస్ కాన్స్టెంట్ గానే ఉంది, బట్ డిమాండ్ ఏం జరిగిందండి, ఇంక్రీజ్ అయిపోతుంది అండ్ డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా? ఓకే, దీన్ని నేనేమంటాను నేను ఇక్కడ? కాదు, ఎలాస్టిసిటీ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ప్రైస్ అలానే ఉందండి, బట్ డిమాండ్ ఏం జరుగుతుంది, మారిపోతూ ఉంది. మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. ఫోర్స్ అనేదాన్ని నేను ఎలా మాట్లాడుతానండి, ప్రైస్ అనుకుంటాను. అది చేంజ్ అవ్వడానికి, దాని షేప్ చేంజ్ చేసుకోవడానికి నేను ఏమంటాను, డిమాండ్ అని మాట్లాడుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేనేం ఫోర్స్ అప్లై చేయట్లేదండి, అసలు ఏమన్నా ఫోర్స్ అనేది ఏంటి, ప్రైస్ అని మాట్లాడేది. ఓకేనా? చూడండి ఇక్కడ రాస్తాను, ఇక్కడ తర్వాత మీకు గుర్తుంటుంది. నేను ఇక్కడ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లో మాట్లాడుతున్నప్పుడు ప్రైస్ ని ఫోర్స్ లో మాట్లాడతానండి. ఓకేనా? చేంజ్ ఇన్ షేప్ ని చేంజ్ చేసుకోవడానికి నేను ఏమంటానంటే డిమాండ్ అని అంటాను. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఎగ్జాంపుల్స్ కూడా చెప్తానండి. ఓకే సార్, వీటి గురించి మాట్లాడుకుంటాను. ఇవి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫస్ట్ వన్, అసలు నేను ఫోర్సే అప్లై చేయలేదు. ఓకేనా? దాని పాటికి అదే మొత్తం చేంజ్ అయిపోతూ ఉంది. ఓకేనా? దీని ఎలాస్టిసిటీ అంటే ఏంటండి, సాగడం. ఓకేనా? ఎలాస్టిసిటీ అంటే ఏంటి, సాగడం. నేను అసలు ఏం ఫోర్స్ అప్లై చేయట్లేదు, దాని పాటికి అదే సాగిపోతూ ఉందండి. అప్పుడు నేను ఏమంటానంటే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అంటాను. అంటే అది ప్యూర్ గా సాగుతుంది, మనం అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు, దాని పాటికి అదే సాగిపోతూ ఉంటుందండి. అర్థమవుతుందా? పొజిషన్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా? సో దాన్ని నేనేమంటాను, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అని అంటాను. అలా కాకుండా రబ్బర్ తీసుకోండి, మీరు కొంచెం ఫోర్స్ అప్లై చేస్తే ఏం జరుగుతుందండి, అది ఎక్కువ ఎక్కువ సాగిపోతుంది. ఓకేనా? దాన్ని నేనేమంటానంటే రిలేటివ్లీ ఎలాస్టిక్ అని అంటారు. ఓకేనా? సరే, ఈ సిచ్యువేషన్ లో దీన్ని నేనేమంటారు, ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఎలా ఉంటుందండి, ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఓకేనా? సరే, ఫస్ట్ ఆఫ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ని నేను ఎలా చూస్తానంటే, ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఫార్ములా చెప్పండి. ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఫార్ములా చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. అంటే ఏం చెప్తుందండి ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, ప్రైస్ డిమాండ్ ఎంత చేంజ్ అవుతుంది ప్రైస్ చేంజ్ వల్ల. ఓకేనా? మీ ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటే మీ డిమాండ్ ఎలా చేంజ్ అవుతుందని చెప్తుంది. ఫార్ములా ఏంటండి, చేంజ్ ఇన్ డిమాండ్ ఆర్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. ఓకేనా? సార్, ఈ చేంజ్ ఇన్ డిమాండ్ ఇక్కడ చూడండి, చేంజ్ ఇన్ డిమాండ్ ఫార్ములా ఏంటండి, చేంజ్ ఇన్ డిమాండ్ ఫార్ములా ఓల్డ్ డిమాండ్ మైనస్ న్యూ డిమాండ్ ఆర్ న్యూ డిమాండ్ మైనస్ ఓల్డ్ డిమాండ్, ఏదైనా రాసుకోవచ్చు అండి మీరు. ఓకేనా? చేంజ్ అయింది కాబట్టి. సో D1 మైనస్ D0 ఆర్ అంతేనా, జీరో ఇయర్ దగ్గర డివైడెడ్ బై D0. ఇదేంటి, చేంజ్ ఇన్ డిమాండ్. చేంజ్ ఇన్ ప్రైస్ అనగానే న్యూ ప్రైస్ మైనస్ ఓల్డ్ ప్రైస్ డివైడెడ్ బై ఓల్డ్ ప్రైస్. ఓకేనండి? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందండి, ఈ సిచ్యువేషన్ లో మనకి, ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో ప్రైస్ ఏమైనా చేంజ్ అయిందా, చేంజ్ అవ్వలేదు. సో ప్రైస్ ఏం చేంజ్ అవ్వలేదు కాబట్టి ఏం జరుగుతుందండి, చేంజ్ డి డివైడెడ్ బై ఇది జీరో అయిపోతుంది. అంతే కదా, చేంజ్ అవ్వలేదు కాబట్టి. అంతే కదా, P1 మైనస్ P0 జీరో అయిపోతుంది. సో ఇన్ఫైనైట్ అయిపోతుంది. సంథింగ్ డివైడ్ బై జీరో ఈక్వల్ టు ఇన్ఫినిటీ, అన్డిఫైన్డ్. అండ్ నెక్స్ట్ మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి, రిలేటివ్లీ ఎలాస్టిక్. రిలేటివ్లీ ఎలాస్టిక్, రిలేటివ్లీ ఎలాస్టిక్. ఓకేనా? రిలేటివ్లీ ఎలాస్టిక్ అంటే మనం రబ్బర్ మాడుతున్నాం. తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుందంటే దాని పొజిషన్ ఎక్కువ చేంజ్ చేసుకుంటుంది. ఓకేనా? ఎలాస్టిక్ డిమాండ్ ఫార్ములా ఏంటండి,
చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. ఇక్కడ నేను ప్రైస్ అంటే ఏంటండి, నా ఫోర్స్, అప్లై చేసే ఫోర్స్, అంతేనా. డిమాండ్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ పొజిషన్, ఐ మీన్ దాని షేప్, చేంజ్ ఇన్ షేప్, ఓకేనా. సో ఎంత, సో ఎక్కువ ఏమవుతుందంటే షేప్ చేంజ్ చేసుకుంటూ ఉంది నా ప్రైస్, అంటే నేను అప్లై చేసే ఫోర్స్ కంటే. అటు ఆటోమేటిక్ ఏం జరుగుతుందండి, ఇది హయ్యర్ అమౌంట్ ఉంటుంది, అంతేనా. అంతే కదండి, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, అంటే అర్థమవుతుందా మీకు. తక్కువ ప్రైస్ చేంజ్ ఉన్నా కూడా డిమాండ్ ఎలా ఉంటుందండి, ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా, తక్కువ ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, మీ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. రబ్బర్ లాగా మీరు తక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నారు అంటే ప్రైస్ తక్కువగా మారుస్తున్నారు, అయినా కూడా డిమాండ్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది, ఓకేనా. దీన్ని నేనేమంటానంటే రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ అని అంటారు. అప్పుడు చేంజ్ ఇన్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందండి, చేంజ్ ఇన్ షేప్ ఎక్కువగా ఉంది కదా, డివైడెడ్ బై ఇది చేంజ్ ఇన్ ప్రైస్ ఎలా ఉంటుందండి, ఆటోమేటిక్ గా తక్కువగానే ఉంటుంది. సో రిలేటివ్లీ ఎలాస్టిక్ అవ్వాలంటే ఏమవ్వాలండి, ఎలాస్టిక్ ఆఫ్ డిమాండ్ ఏమవుతుంది, మోర్ దాన్ 1 ఉంటుంది, అంతే కదండి, అంతేనా. సో ఇలా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ యూనిటరీ ఎలాస్టిక్ గురించి మాట్లాడదాం. యూనిటరీ ఎలాస్టిక్ అంటే మీరు ఏం తీసుకుంటారంటే ట్యూబ్ తీసుకోండి, ట్యూబ్, సైకిల్ ట్యూబ్ అలాంటి. మీరు ఎంత ఫోర్స్ అప్లై చేస్తారో అంతే దాని షేప్ చేంజ్ చేసుకుంటుందండి, రబ్బర్ లాగా అంత ఈజీగా సాగిపోదు, అవునా. అర్థమవుతుందా, దాన్ని అంటే ఎంతైతే నేను ఫోర్స్ అప్లై చేస్తానో అంతే షేప్ చేంజ్ అవుతుంది. అంటే నేను ఎంత ప్రపోర్షన్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ప్రైస్ చేస్తానో అంత పర్సంటేజ్ డిమాండ్ మారుతుందండి. దాన్ని నేను ఏమంటానంటే యూనిటరీ డిమాండ్ అని అంటాను. అంటే వెలాసిటీ ఆఫ్ డిమాండ్ ఫార్ములా ఏంటండి, చేంజ్ ఇన్ డిమాండ్ డివైడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. ఎంతైతే డిమాండ్ చేంజ్ అవుతుందో అంతే ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది, అప్పుడు ఏమవుతుందండి, ఈక్వల్ టు 1 అవుతుంది, అంతవుతుందో. దీన్ని నేను యూనిటరీ డిమాండ్ అని అంటాను, యూనిటరీ ఎలాస్టిక్ అంటాను, ఎలాస్టిక్ ఆఫ్ డిమాండ్ అని. నెక్స్ట్ రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ గురించి మాట్లాడదాం. ఒక నిమిషం ఇక్కడే ఉన్నాను. రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్, ఇక్కడ మనం స్ప్రింగ్ లా మాట్లాడుకుందాం, ఐరన్ స్ప్రింగ్, ఓకేనా. మీరు ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే కానీ స్ప్రింగ్ సాగదండి ఐరన్, ఓకేనా. మీరు బైక్ లో తీసుకుంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే కానీ తక్కువ చేంజ్ అవుతుంది. అంటే ఏంటి, మీరు ఎక్కువ ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ చేయాలి, మార్చాలి, అప్పుడే ఏమవుతుంది, డిమాండ్ అనేది కొంచెం మారుతుంది, ఓకేనా. దీన్ని నేనేమంటాను, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అంటాను. చూడండి, ఎలాస్టిక్ ఆఫ్ డిమాండ్, డిగ్రీ చేంజ్ ఇన్ డిమాండ్ డివైడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. ఇక్కడ ఏది ఎక్కువ చేంజ్ అయిందండి, ప్రైస్. నేను ఎక్కువ ప్రైస్ చేంజ్ చేస్తా కానీ డిమాండ్ అనేది క్రియేట్ అవ్వట్లేదు, మారట్లేదు. సో ఇది హయ్యర్ ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అంటే లోవర్ ఉంటుంది, అంతేనా. ఇది హయ్యర్గా ఉంటుంది. సో ఏమవుతుందండి, ఆటోమేటిక్ గా ఇది లెస్ దాన్ 1, అంతే కదా. సో దీని ఎలా రాయొచ్చు, మీరు 1 పెద్దదని రాయొచ్చు, అంతే కదండి. నెక్స్ట్ రిలేటివ్లీ ఎందుకు ఇంకా పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అంటే ఏమనుకున్నాం మనం ఏం ఫోర్స్ అప్లై చేయకుండానే పొజిషన్ చేంజ్ చేసుకుంటూ ఉంది అన్నమాట. అది ఇన్ఎలాస్టిక్ అంటే ఏంటంటే మీరు ఎంత ఫోర్స్ అప్లై చేసినా ఏమవ్వట్లేదు, ఈ పొజిషన్ చేంజ్ అవ్వట్లేదు, ఐరన్ రాడ్ లాగా అనుకోండి, ఓకేనా. మీరు ఎంత వంచినా కూడా మీరు విజయ్ దేవరకొండ కాదు కాబట్టి తోంగదు, ఐరన్ వంచాలండి అంటాడు కదా. మీరు నార్మల్ గా కాబట్టి మీరు వంగదు, మీరు ఎంత ట్రై చేసినా. విజయ్ దేవరకొండ అయితే వంచేయచ్చు, ఓకేనా. సో అలా ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ లో కాకుండా జనరల్ గా ఏంటండి, ఐరన్ రాడ్ అనేది ఏంటి, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్, ఓకేనా. సో ఎలాస్టిసిటీ ఫార్ములా ఏంటండి, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కి చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. ఇక్కడ ఏం క్రియేట్ అవ్వట్లేదు, నాకు ఎంత ప్రైస్ చేంజ్ చేస్తూ ఉన్నా డిమాండ్ క్రియేట్ అవ్వట్లేదు, అంటే ఎంత ఫోర్స్ అప్లై చేస్తూ ఉన్నా ఏమవ్వట్లేదు, ఐరన్ అనేది వంగట్లేదు, ఓకేనా. సో డిమాండ్ ఏమవుతుందంటే 0 డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్ అనుకుందాం. సంథింగ్ డివైడెడ్ బై జీరో డివైడ్ బై సంథింగ్ ఏంటండి, జీరోనే కదా, ఓకేనా. సో పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ దగ్గర ఏమవుతుందండి, ఎలాస్టిక్ ఆఫ్ డిమాండ్ అనేది 0గా ఉంటుంది, ఓకేనా. 1 నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకున్నామండి, ఇంకా స్ట్రైట్ గా మనం డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్కి వెళ్ళిపోతాం. ఎలాస్టిక్ ఆఫ్ డిమాండ్ అర్థమైందండి అందరికి. నెక్స్ట్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్, డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ మన బుక్ లోకి వెళ్ళిపోతాం.
ఈరోజు కొత్త యాప్ అండి ఇది. తెలుసా అండి మీకు ఇది? సిఏ ఇంటర్ వాళ్ళకి ఈ యాప్ లో క్లారిటీ ఉందని ఇదే ఈ యాప్ యూజ్ చేస్తున్నాను. ఓకే, డిమాండ్ షెడ్యూల్ ఐడియా గుర్తుందా అండి? ఎన్ని డిమాండ్ షెడ్యూల్స్ ఉంటాయి? 2 ఉంటాయి. ఒకటి ఏంటండి ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్, మార్కెట్ డిమాండ్ షెడ్యూల్. ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అంటే ఏంటండి, నీ ప్రోడక్ట్ మాత్రమే డిమాండ్ ఎంత ఉందని క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఏమంటాను నేను, ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అంటాను. అంటే సింగిల్ పర్సన్ సింగిల్ ప్రొడక్ట్, ఓకేనా, దాన్ని ఏమంటారు, ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అని అంటారు. అలా కాకుండా మార్కెట్ మొత్తం నీ కాంపిటేటర్స్ అందరికి వాళ్ళందరి డిమాండ్ ఎలా ఉంది, నీ ప్రైస్ చేంజ్ అవుతుందండి. ఒక నార్మల్ ప్రైస్ చేంజ్ అవడం వల్ల అందరి డిమాండ్లు ఏమవుతుంది, ఓకేనా, ఒక్కొక్కరికి ఏ ప్రైస్ దగ్గర ఎంత డిమాండ్ ఉన్నాయి, ఇవన్నీ అనలైజ్ చేయడానికి నేను ఏమంటాను, మార్కెట్ డిమాండ్ అని అంటాను. ఓకేనా, ఇక్కడ చూడండి సింగిల్ ప్రైస్ దగ్గర సింగిల్ యూనిట్ గురించి మాట్లాడతానండి. ప్రైస్ చేంజ్ అవుతుంటే సింగిల్ యూనిట్ గురించి. ఇక్కడ డిఫరెంట్ ప్రైజెస్ దగ్గర మార్కెట్ లో ఉన్న ప్లేయర్స్ అందరూ ఎలా ఉందో చూస్తారు. మార్కెట్ డిమాండ్ అంటే ఏంటండి, టోటల్ డిమాండ్ ని, ఓకేనా, మార్కెట్ డిమాండ్ అని అంటారు. క్రాస్ డిమాండ్, సేమ్ ఇప్పుడు మాట్లాడిన ప్రైస్ లాగే మనం ఇన్కమ్ గురించి మాట్లాడితే ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటాం. ఓకేనా, అండ్ మెథడ్స్ గుర్తున్నాయి. పర్సంటేజ్ మెథడ్, చేంజ్ ఇన్ డిమాండ్ డివైడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్ అనేది పర్సంటేజ్ మెథడ్ అండి. మనం ఇంత గ్రాఫికల్ గా మాట్లాడాం, దాన్ని ఏమంటాం మనం, పాయింట్ మెథడ్ అని అంటాం. ఓకేనా, అండ్ టోటల్ అవుట్లే మెథడ్ అంటే ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా, ఇక్కడ డిమాండ్ గురించి మాట్లాడుతుంది. ఇది ఏం మాట్లాడుతుందంటే ఎక్స్పెండిచర్ అండ్ ప్రైస్ మధ్యలో రిలేషన్ లాగా మాట్లాడుతుంది. ఓకేనా, మీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎక్స్పెండిచర్ డిక్రీజ్ అయిందండి. ఓకేనా, ప్రైస్ ఇంక్రీజ్ అయింది అంటే ఏం చెప్పాలి, ఎక్స్పెండిచర్ చూడండి, టోటల్ ఎక్స్పెండిచర్ ఇస్ ఇంక్రీజ్ విత్ ఫాలింగ్ ఆఫ్ ది ప్రైజెస్. ఓకేనా, అంటే మనం ఏమో ఇక్కడ ఏ ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నామో గుర్తుందా, డిమార్ట్ అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు లేస్ ప్యాకెట్ 9 రూపీస్ అయిందో లేకపోతే అలా అయింది అనుకుందాం అండి. మీరు ఏం చేస్తారు, రిటైల్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, దానికి పెట్టే కాస్ట్. ఇప్పుడు ప్రైస్ తగ్గిందండి, ఇది ఒక ప్రొడక్ట్, ఈ ఫోన్ ప్రైస్ తగ్గింది, ఫోన్ ప్రైస్ తగ్గితే ఈ ఫోన్ పెట్టే ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతున్నాను నేను. అర్థమవుతుందా? ఇప్పుడు నీ డిమాండ్ అనేది, ఇప్పుడు నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను, మెథడ్స్, దేనికి మెథడ్స్ అన్ని, అలా కదా నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, అసలు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ప్రైస్, డిమాండ్. అసలు ఇక్కడ ఏమైనా మ్యానుఫ్యాక్చర్స్ ఏం లేవు ఇక్కడ. ఓకేనా, డిమాండ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, కస్టమర్ కొంటే, అర్థమవుతుందండి, మీకు అర్థమవుతుంది చెప్పింది. ఇక్కడ నేను డిమాండ్ అని మాట్లాడకుండా కస్టమర్ కొన్ని ఎక్స్పెండిచర్ లాగా మాట్లాడుతున్నాను. కస్టమర్ నా ప్రోడక్ట్ ఎంత పెడతాడని మాట్లాడుతున్నానండి. నేను ప్రైస్ తగ్గించాను, నేను ప్రైస్ తగ్గించడం వల్ల కస్టమర్ ఎంత ఎక్స్పెండిచర్ పెంచాడు. అర్థమవుతుందా? అదే డిమాండ్. దాన్ని నేను ఇక్కడ డిమాండ్ మాట్లాడకుండా ఏం చేస్తున్నాను, టోటల్ అవుట్లే మెథడ్ అని మాట్లాడుతున్నానండి. కస్టమర్ నాకు ఎంత ఎక్స్పెండిచర్ ఇస్తున్నాడు అని. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు డిమార్ట్ వెళ్ళారండి, ప్రైస్ తగ్గుంటాయి, అక్కడ తక్కువగా ఉంటాయి, ఎక్కువ డిస్కౌంట్లు ఉంటాయి. మీరు ఏం చేస్తారు, మీ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ పర్చేజ్ చేస్తారు. అర్థమవుతుందా? ఎక్కువ గుడ్ పర్చేజ్ చేస్తారు, మీ డిమాండ్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. దీన్ని నేనేమంటానంటే రిలేటివ్లీ ఎలాస్టిక్ అని అంటారు. జనరల్ సిచ్యువేషన్స్ అని ఎలా ఉంటాయండి, రిలేటివ్ ఎలాస్టిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకేనా, ఎక్సెప్షన్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఇన్ఎలాస్టిక్ గా ఉంటాయి. అర్థమవుతుందో? అండ్ నెక్స్ట్, ఒకవేళ ప్రైస్ తగ్గించారండి, ప్రైస్ తగ్గించినా కూడా మీ డిమాండ్ ఏంటి, తగ్గింది, అంటే మీ ఎక్స్పెండిచర్ తగ్గింది. అర్థమవుతుందో? ఇప్పుడు నానో కార్స్ ఉన్నాయండి, నార్మల్ కార్ల కంటే తక్కువ కార్లే ఇచ్చాడు, తక్కువ ప్రైస్ లోనే. కానీ నేను దాని మీద ఏం చేయలేకపోయాను, కొనట్లేదు, ఎవరు కొనట్లేదు, అసలు ఎక్స్పెండిచర్ పెట్టట్లేదు దాని మీద. అర్థమవుతుందా? దాన్ని ఏమంటాను నేను, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అని అంటాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏంటి, యూనిటరీ అండి. టోటల్ ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ గానే ఉందండి. ఏంటి, మీ ప్రైస్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా ఎక్స్పెండిచర్ అనేది ఎలా ఉంది, అలానే ఖర్చు పెడుతూ ఉన్నాడు. అప్పుడు నేను ఏమంటాను, యూనిటరీ డిమాండ్ అని అంటాను. ఓకేనా, అంత ఇంపార్టెంట్ ఏం కదా, బట్ తెలిసి పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ మెథడ్, ఆర్క్ మెథడ్. ఈ ఆర్క్ మెథడ్ లో ఉన్న ఎక్స్ట్రా పాయింట్ ఏంటండి, మనం ప్రతిసారి ఏం చేస్తుంటాం చూడండి, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా టాప్ లో, క్లాస్ స్టార్టింగ్ అదే ఉంది అనుకుంటా. ఎలా ఉంటుందండి, చేంజ్ ఇన్ డిమాండ్ అన్నప్పుడు ఫార్ములా ఏం వస్తుంది మనకి చెప్పండి,
D1 మైనస్ D0 అనుకుందాం. ప్రతిసారి D1 D2 అనుకుంటున్నాం కదా. డివైడెడ్ బై D0, ఓకేనా, డివైడెడ్ బై P1 మైనస్ P0 డివైడెడ్ బై P0, అంతే కదండి. దీన్ని మనం ఎలా రాస్తున్నాం జనరల్ గా? D1 మైనస్ D0 డివైడెడ్ బై P1 మైనస్ P0 ఇంటూ P0 డివైడెడ్ బై D0 ఇలా రాయొచ్చు కదా. ఇది మనం ఆర్క్ మెథడ్ ఏం తీసుకుంటామంటే ఈ D0 ప్లేస్ లో మనం యావరేజ్ మెథడ్ తీసుకుంటామండి. ఈ D0 ప్లేస్ లో మనం ఏం చేస్తాం? యావరేజ్ తీసుకుంటాం ఆర్క్ మెథడ్. ఈవెన్ గా ఉండవు అనుకుంటాం, మోర్ యాక్యురసీ కోసం, ఓకేనా. ఇక్కడ ఏం చేస్తాం? P0 ప్లేస్ లో P0 ప్లస్ P1 డివైడ్ బై 2, ఓకేనా. ఏం చేస్తాం చూడండి, D1 మైనస్ D0 డివైడెడ్ బై P1 మైనస్ P0. నేను నెంబర్లు చేంజ్ చేసిన వెంటనే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఓకేనా. మీరు అంతలా అర్థం చేసుకోవాలి, ఓకే. ఇంటూ P0 ఏం చేస్తున్నాను ఇక్కడ, నేను యావరేజ్ తీసుకుంటాను. వెయిట్ యావరేజ్ అండి ఇది. P0 ప్లస్ P1, అంతే కదా, ఇంకేమున్నాయి? పాయింట్స్ 2 పాయింట్స్ ఉన్నాయి. డివైడెడ్ బై 2 డివైడెడ్ బై D0 ప్లస్ D1 డివైడెడ్ బై 2, 2 క్యాన్సిల్ అండి, ఓకేనా. ఇదే మన ఫార్ములా ఆర్క్ మెథడ్, ఓకేనా. ఈవెన్ గా ఉంటే ఏమవుతుందండి, జనరల్ గా లైన్ వస్తుంది మనకి, డిమాండ్ లైన్. డిమాండ్ లైన్ ఏంటో ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది డిమాండ్ లైన్ చెప్పండి? డిమాండ్ లైన్ ఎలా ఉంటుంది? డౌన్వర్డ్స్ ప్రైస్ కి డిమాండ్ రిలేషన్ అండి. ఇది ప్రైస్, ఇది డిమాండ్. డౌన్వర్డ్స్ లెఫ్ట్ టు రైట్, ఓకేనా. ఇది ఆర్క్ మెథడ్ లో ఫార్ములా అండి. D1 మైనస్ D0 డివైడ్ బై P1 మైనస్ P0 ఇంటూ P1 ప్లస్ P0 ప్లస్ P1 డివైడ్ బై D0 ప్లస్ D1. ఇది మీరు నార్మల్ కూడా చేసేయచ్చు అండి, ఓకేనా. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. దీని ఆన్సర్ చేశారు కదా, చేశారు కదా. నెక్స్ట్, రిలేషన్షిప్ బిట్వీన్ యావరేజ్ రిటర్న్, యావరేజ్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూ అండ్ వెలాసిటీ ఆఫ్ డిమాండ్, ఓకేనా. ఇది ఓకే అండి, ఈ రిలేషన్ మీకు గుర్తుంటుంది. కాకపోతే మీకు ఏం గుర్తుపెట్టుకోవాలి, అసలు మీరు ఏం తెలుసుకోవాలి? యావరేజ్ రెవెన్యూ అంటే ఏంటి, మార్జినల్ రెవెన్యూ అంటే తెలుసుకోవాలి. యావరేజ్ రెవెన్యూ అంటే ఏంటి? మీకు 2-3 రెవెన్యూస్ ఉన్నాయండి. డివైడ్ బై ఆ సోర్సెస్, ఎన్ని సోర్సెస్ ఉంటే నెంబర్ ఆఫ్ సోర్సెస్ వేసారనుకోండి, మీకు ఏమొస్తుంది? యావరేజ్ వస్తుంది, అంతే కదా. మీకు ఒక దగ్గర 4 రూపీస్ వస్తున్నాయి, ఇంకో దగ్గర 5 రూపీస్ వస్తున్నాయి. యావరేజ్ ఎంత వస్తుంది అంటే ఏం చెప్తారండి? 4 + 5 డివైడ్ బై 2, ఓకేనా. ఇంకొక ప్లేస్ లో మీకు 7 రూపీస్ వస్తున్నాయి, అప్పుడు ఏం చేస్తారు? 4 + 5 + 7 అదే 7 డివైడ్ బై 3, 3 కదా సోర్సెస్, అర్థమవుతుందా? ఇలా మనం యావరేజ్ కనుక్కుంటాం. దీన్ని ఏమంటాను? యావరేజ్ రెవెన్యూ అని అంటారు. అండ్ మార్జినల్ రెవెన్యూ అంటే ఏంటండి? మార్జినల్ రెవెన్యూ అంటే ఏంటి? ఎక్స్ట్రా రెవెన్యూ, అర్థమవుతుందా? ఇప్పుడు నేను 1 యూనిట్ అమ్మానండి, ఓకే. 1 యూనిట్ అమ్మాను, 1 యూనిట్ నాకు 10 రూపీస్ వచ్చాయి. 2 యూనిట్స్ అమ్మాను, నాకు 20 రూపీస్ వచ్చాయి. మార్జినల్ రెవెన్యూ ఎంత అండి? 10 రూపీస్, అర్థమవుతుందా? మార్జినల్ రెవెన్యూ ఎంత? 10 రూపీస్. 3 ప్రొడక్ట్స్ అమ్మాను, నాకు 25 వచ్చింది, ఓకేనా. నా మార్జినల్ రెవెన్యూ ఎంత థర్డ్ ప్రొడక్ట్ కి? 5 రూపీస్. ఎక్స్ట్రా రెవెన్యూ ఎంత వస్తే అదే మార్జినల్ రెవెన్యూ అవుతుంది, ఓకేనా. అండ్ ఇక్కడ మళ్ళీ వెలాసిటీ ఆఫ్ డిమాండ్ నేను ఏం చేస్తున్నానండి, ఈ రిలేషన్ తీసుకొస్తున్నాను, ఓకేనా. అప్పుడు ఏమవుతుందండి, వెలాసిటీ ఆఫ్ డిమాండ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఓకేనా, జనరల్ గా ఉన్న వెలాసిటీ ఎలా చెప్తుందండి, ఎప్పుడు కూడా ప్రపోర్షన్ గురించి మాట్లాడుతుంది, అంతే కదండి. వెలాసిటీ ఎప్పుడు ఏం మాట్లాడుతుంది మనకి? ప్రపోర్షన్స్ ఎంత చేంజ్ అవుతుంది అని మాట్లాడుతూ ఉంటుంది, ఓకేనా. అసలు ఇప్పుడు ప్రతిసారి 10-10-10 చేంజ్ ఉందండి, అర్థమవుతుందా? నార్మల్ అర్థమవుతుందండి. 10-10-10 చేంజ్ ఉంది అంటే ఏంటి? అన్నిటి దగ్గర నుంచి నాకు 10 రూపీసే వస్తుందండి. యావరేజ్ రెవెన్యూ ఎంత అండి? 10. జనరల్ గా మార్జినల్ రెవెన్యూ ఎంత అండి? జనరల్ గా మార్జినల్ రెవెన్యూ ఎంత? ఇవి ఈచ్ ప్లేస్ లో 10 రూపీస్, 10 రూపీస్, 10 రూపీస్, అంతే కదా. అర్థమవుతుందండి. అన్ని అంటే ఇక్కడ ఏం జరగట్లేదు, నాకు ఎలాసిటీ అనేది ఏం మారట్లేదు, అవునా కదా. ఎలాసిటీ అనేది అలానే ఉంది, అవునా కదా. అర్థం కావట్లేదండి. పర్ఫెక్ట్లీ ఎప్పుడు చూడండి, ఎంఆర్ ఈక్వల్ టు ఏఆర్ అవ్వాలండి, అంతేనా. ఎంఆర్ ఈక్వల్ టు ఏఆర్ అవ్వాలంటే ఈఎంఐ ఉండాలి, చెప్పండి. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అవ్వాలి, అంతే కదా. అర్థమవుతుందా?
అంటే ఏంటి ఈ ఈక్వల్ ఏమవ్వాలండి 1 అవ్వాలి. 1 అయితే ఏమవుతుంది అంటే నా సరే ఒక్క నిమిషం చూడండి. ఓకే, ఇక్కడ ఏం ప్రైస్ చేంజ్ అవ్వట్లేదా? ప్రైస్ చేంజ్ అవ్వట్లేదు అండ్ డిమాండ్ ఏమవుతుంది? డిమాండ్ కూడా అలానే ఉంది. ప్రైస్ అనేది ఎలా ఉంది? కాన్స్టెంట్ గానే ఉంది. కాదు, డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ప్రైస్ అనేది ఎలా ఉంది? కాన్స్టెంట్ గా ఉంది. అందుకే ఏమవుతుందంటే నాకు రెవెన్యూ అనేది సేమ్ గా వస్తూ ఉంది. మీకు అర్థం అవుతుందో? ఇప్పుడు నా పెన్ రెడీ చేయడం కోసం అర్థం కాలేదు. ఏంటంటే ఎక్కడ తగ్గిపోతాయండి? డిమాండ్ అనేది డిక్రీజ్ అవ్వట్లేదు, డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే నాకు ఏమవుతుంది? మార్జినల్ రెవెన్యూ వస్తుంది పాజిటివ్ గా. ఎలాగా? ఇక్కడ నాకు ఒకటే అమ్ముతున్నాను. ఇక్కడ ఒక నిమిషం నేను కొంచెం స్పేస్ లో చేస్తాను. 1 కి ఎంత వస్తుందండి? 10, 2 కి 20, 3 కి ఎంత అండి? 30 రూపీస్ వస్తుంది. ఎవ్రీ టైం ఎంత అండి నాకు మార్జినల్ రెవెన్యూ? 10 రూపీస్ అండ్ 10 రూపీస్ అనేది నా మార్జినల్ రెవెన్యూస్. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుందండి? వీటి ప్రైస్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? ప్రైస్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? ఏం ఇంక్రీజ్ అవ్వట్లేదు. అన్నిటికీ ఈచ్ ప్రైస్ ఎంత అండి? 10 రూపీస్ ఈచ్ ప్రైస్. కానీ డిమాండ్ ఏం జరుగుతుంది? 2 పెరిగింది. నెక్స్ట్ ఏం జరిగిందండి? 3కి పెరిగింది. అర్థమవుతుందా? ఇలా ఉన్నప్పుడు ప్రైస్ ఏం చేంజ్ అవ్వట్లేదండి. ప్రైస్ ఏం చేంజ్ అవ్వనప్పుడు ఏమవుతుందండి అది? ప్రైస్ ఏం చేంజ్ అవ్వట్లేదు, బట్ డిమాండ్ ఏం జరుగుతుంది? ఇంక్రీజ్ అవుతుంది లేదా డిక్రీజ్ అవుతుంది అనుకుందాం అండి. ఏమవుతుంది? జనరల్ గా ఆల్రెడీ నేను 3 అమ్ముతున్నాను, 30 వచ్చింది. తర్వాత 2 అమ్ముతున్నాను, 20 వచ్చింది. అంటే మార్జినల్ రెవెన్యూ డిక్రీజ్ అయింది నాకు. అంతే, 10 రూపీస్ డిక్రీజ్ అయింది మార్జినల్ రెవెన్యూ అని చెప్పుకుంటాను. ఓకే, ప్రైస్ ఏమవుతున్నాయి? ఇక్కడ ఏం చేంజ్ అవ్వట్లేదు. ప్రైస్ ఏం చేంజ్ అవ్వట్లేదు, బట్ డిమాండ్ అనేది మారిపోతూ ఉందండి. ఇప్పుడు ఏమంటాను నేను? అది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అని అంటాను. ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఈ సిచ్యువేషన్ లో ఏఆర్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎంఆర్ అవుతుంది. అర్థమవుతుందని చెప్తుంది. ఇలా మీరు అనలైజ్ చేస్తూ ఉండాలి. జస్ట్ మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఈ రిలేషన్. ఓకేనా? ఏం చెప్పానండి ఇక్కడ? ఈ ప్లస్ 1 ప్లస్ ఈ ప్లస్ 1/e ఏమవుతుందండి? 1 అవ్వాలి. ఓకేనా? జనరల్ గా సరే, ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రిలేషన్స్ అని మీరు అనలైజ్ చేయండి ఒకసారి. చెప్పుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, ఈరోజు క్లాస్ ఆల్రెడీ దీనికి టైం అంతా అయిపోతుంది కదా. ఒకటైనా కొత్త టాపిక్ చెప్పుకోవాలి దానికోసం. కాదు, కొత్త టాపిక్ అంటే మిస్ కొట్టకూడదండి. టాపిక్స్ ఏమి మిస్ కొట్టకుండా కొత్త టాపిక్ చెప్పుకోవాలి. ప్రైస్ డిఫరెంట్ ఏంటండి? ప్రైస్ డిఫరెంట్ గా ఉంటే అదే, అది ఎక్కువ తక్కువ అనేది మీకు తెలియాలి కదా, మీరు చెప్పాలి కదా. డిఫరెంట్ అంటే చూడండి, ఒక్క నిమిషం. ఇప్పుడు డిమాండ్ అనగానే ఓన్లీ ప్రైస్ ఒకటి ఎఫెక్ట్ చేస్తుందా? కాదు. సో మీరు ప్రైస్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మీరు ఆటోమేటిక్ ఏం చేయాలి? రిమైనింగ్ అన్నింటిని ఏం చేయాలి? కాన్స్టెంట్ గా ఉంచాలి. అండ్ మీ ప్రైస్ ఏమనుకోవాలి? అది ఇంక్రీజ్ డిక్రీజ్ ఫస్ట్ మీరు అనలైజ్ చేయాలి. అర్థమవుతుందా? సో సిచ్యువేషన్ బట్టి డిమాండ్ అనేది, ప్రైస్ చేంజ్ అయితే డిమాండ్ కూడా ఏమవుతుందండి? చేంజ్ అవుతుంది జనరల్ గా అయితే. అలా చేంజ్ అవ్వకపోతే ఏమంటాను నేను? రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అని అంటాను. మీరు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఐరన్ రాడ్ ఇలా కాకుండా మా ఆడి చెప్పాను నేను. ఇది రోల్స్ రాయల్స్ అని తీసుకున్నాను. రోల్స్ రాయల్స్ ప్రైస్ తగ్గించాడండి. మీరు కొంటారా? కొనలేము, మనం కొనలేము. ప్రైస్ ఇంక్రీజ్ చేశాడు, మనం ఏమైనా కొంటాం? లేదు, మనం ఏం కొనలేము. వాళ్ళ డిమాండ్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఎంత ప్రైస్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా మనం అయితే కొనలేము. ఓకేనా? సో మనం వాళ్ళకి ఏమవుతామండి? రోల్స్ రాయల్స్ కంపెనీకి మనం ఏమవుతాం? ఇన్ఎలాస్టిక్ కస్టమర్స్ అవుతాం. అర్థమవుతుందా? ఏ కంపెనీ అయినా ఎక్కడ సేల్ చేయాలనుకుంటుంది? వాళ్ళకి ఎలాస్టిక్ కస్టమర్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి సేల్ చేయాలనుకుంటుంది. మనం మాట్లాడుకుంటుంది బిజినెస్ ఎకనామిక్స్. అసలు ఎకనామిక్స్ అంటే ఏంటి? ఏం మేనేజ్ చేస్తాం మనం? ఫైనాన్స్ కాదు, బిజినెస్ మేనేజ్ చేయాలి. ఏం మేనేజ్ చేస్తున్నాం అసలు? అంటే బిజినెస్ మేనేజ్మెంట్ వేరు, ఎకనామిక్స్ లో బిజినెస్ మేనేజ్మెంట్ ఒక టాపిక్. ఓకేనా? లేకపోతే బిజినెస్ మేనేజ్మెంట్ లో ఎకనామిక్స్ ఒక టాపిక్. ఎకనామిక్స్ అంటే ఏంటండి? మీ దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తో మీరు మాక్సిమం బెనిఫిట్ ని ఎలా పొందాలి అని చెప్పేది ఎకనామిక్స్ అండి. ఓకేనా? అంటే ఎవ్రీ బిజినెస్ కి రిసోర్సెస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు లిమిటెడ్ గానే ఉంటాయి. వాళ్ళు అనుకున్న రిసోర్సెస్ ఉండవు. అది మనీ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, ఎవరైనా. ఓకేనా? ఉన్న దాంట్లోనే మీరు ఎక్కువ మాక్సిమం ప్రాఫిట్ ని, మాక్సిమం యూజ్ ని మీరు పొందగలగాలి. యూటిలిటీ మీరు మాక్సిమం ఉండాలి మీకు. అది చెప్పేది ఎకనామిక్స్. మనం ఏం ఆడుకుంటున్నాం? బిజినెస్ ఎకనామిక్స్. సో
సో బిజినెస్ ఎకనామిక్స్ లో ఏం చెప్తుందంటే మీరు డెసిషన్స్ ఎలా డెసిషన్స్ తీసుకోవాలి, మీ బిజినెస్ ఎక్కడైతే బెటర్ గా ఉంటుంది, ఏ డిమాండ్ దగ్గర మీరు ఎంత ప్రైస్ ఉండాలి, మీ బిజినెస్ బాగా జరగాలంటే మీ ప్రైస్ ఎంత ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉంటుంది. మీరు అనలైజ్ చేస్తూ ఉంది ఇదంతా ఇదే. అర్థమవుతుందా? సో మీరు ఒకదాన్ని మీరు అనలైజ్ చేస్తుంటే రిమైనింగ్ అన్నింటిని ఏం చేయాలంటే కాన్స్టెంట్ గా ఉంది చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అండి. ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం మనం? డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ గురించే మాట్లాడుకున్నాం. డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ వేరు అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ వేరు, మారిపోతుందండి. ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి మళ్ళీ, బట్ చేంజ్ అయితే ఉంటుంది. ఎందుకని? జస్ట్ అక్కడ నెంబర్స్ తో మాట్లాడామండి, ఇక్కడ మనం ఎట్లా మాట్లాడుతున్నాం? ప్రపోర్షన్స్ తో మాట్లాడతాం. ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటే అర్థమవుతుందా? ఆ ప్రపోర్షన్ ఎలా చేంజ్ అవుతుందని మాట్లాడతానండి నేను. జనరల్ గా ఎలా మాట్లాడాను? డిమాండ్ ఎలా చేంజ్ అవుతుందని మాట్లాడాను. ఇక్కడ ఎలా మాట్లాడతాను? ఎక్కువ కొనేవాడిని తక్కువ ఎందుకు కొంటున్నాను. అర్థమవుతుందా? ప్రపోర్షన్ అక్కడ ఏంటంటే కొంటాను చాలు డిమాండ్ లో, బట్ ఎలాసిటీ అనగానే ఏంటంటే ప్రపోర్షన్స్, ఎంత కొంటున్నావు, తగ్గిందా పెరిగిందా అని మాట్లాడుతున్నాను ఇక్కడ. ఓకేనా? సో ఎలాసిటీ డిమాండ్ అంటే ఏంటండి? ఎంత ప్రపోర్షన్ చేంజ్ అవుతుంది, దానికి ఏ ఫ్యాక్టర్స్ అని మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా? ఓకే. డిటర్మినెంట్స్ అంటే ఏంటంటే ఫ్యాక్టర్స్. ఓకేనా? నేచర్ ఆఫ్ కమాడిటీ. ఓకేనా? నేచర్ ఆఫ్ కమాడిటీ అనేది ఏం చేస్తుందండి మనకి? ఎంత కొనాలి, ఎక్కువ కొనాలా తక్కువ కొనాలా అనే దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. దాన్ని ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలాగా? నేచర్ ఆఫ్ డిమాండ్ అది మీకు నెసెసిటీ అండి. ఖచ్చితంగా మనకి ఏమి ఉంటాయండి? నెసెసిటీ గుడ్స్ ఉంటాయి, కంఫర్ట్స్ ఉంటాయి, లగ్జరీ ఉంటాయి. ఓకేనా? నెసెసిటీ గుడ్స్ ఉన్నాయండి. ఓకేనా? నెసెసిటీ గుడ్స్ లో ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఫార్ములా ఏంటంటే జనరల్ గా చేంజ్ ఇన్ డిమాండ్ డివైడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. ఇవి నెసెసిటీ. ప్రైస్ ఎక్కువ చేంజ్ వచ్చాయండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను? డిమాండ్ ఎలా ఉంటుంది? డిమాండ్ ఎలా ఉంటుందండి? కాన్స్టెంట్ గానే ఉండొచ్చు, లేదా పెరగొచ్చు కూడా. ఎందుకని? ఫ్యూచర్ లో ఇంకా పెరుగుద్దేమో ప్రైజెస్, అప్పుడు మనకి నెసెసిటీకి దొరకవేమో అనుకుంటాను. ప్రైస్ తగ్గలేండి, పెరిగిపోతూ ఉన్నాయి అనుకుంటే నేను ఏం చేస్తాను? ఇప్పుడే కొని పెట్టేసుకుంటాను, స్టోర్ చేసి పెట్టుకుంటాను. అంతేనా? సో ఇలా ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఏం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఇక్కడ. ఇన్ కేస్ ఆఫ్ నెసెసరీస్ ది డిమాండ్ ఈజ్ లెస్. ఓకే, డిమాండ్ ఈజ్ లెస్ ఎలాస్టిక్ ఆర్ కంపారిటివ్లీ ఇన్ ఎలాస్టిక్. ఏమవుతుందండి? డిమాండ్ అనేది ఎలా ఉంటుంది? ఎంత తక్కువ కొంటున్నావు, ఎంత ఎక్కువ కొంటున్నావు అనేది నెసెసిటీస్ మీద వర్కౌట్ అవ్వదు. ఎంత చేంజ్ అయినా ఏం చేయొచ్చు? నేను అలాగే కొంటూ ఉండొచ్చు, లేదా ఏం చేయొచ్చు అంటే ఫ్యూచర్ లో ఇంకా పెరిగిపోతాయని ఎక్కువ కొని పెట్టుకోవచ్చు. అంతేగాని ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనేది నెసెసిటీస్ మీద వర్కౌట్ అవ్వదు. దేని మీద వర్కౌట్ అవుతుంది? కంఫర్ట్స్ మీద, జనరల్ గా ఉండే వాటి మీద అండి. లగ్జరీస్ మీద వర్కౌట్ అవ్వదు. ఓకేనా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రైస్, సాల్ట్, పల్సెస్ అంటే ఏంటండి? పప్పులు, మ్యాచ్ బాక్సెస్ ఎక్సెట్రా. ఆన్ అదర్ హ్యాండ్, ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఫర్ లగ్జరీస్ ఈజ్ మోర్ ఎలాస్టిక్. ఎందుకని? ఎందుకని మోర్ ఎలాస్టిక్ అండి? డిమాండ్ ఫర్ లగ్జరియస్ ప్రొడక్ట్స్, నెసెసిటీస్ అయితే ఏం చేస్తారంటే నాకు ఖచ్చితంగా కావాల్సిందే అది. ఓకేనా? సో ప్రైస్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా నాకు అనవసరం అనుకున్నాను ఇక్కడ. ఓకేనా? ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ నేను ఏం మాట్లాడుతున్నాను? ప్రైజే కదా, ప్రైస్ గురించే కదా మాట్లాడుతున్నాను. ఓకేనా? అండ్ ఎలాసిటీ సరే, ప్రైస్ గురించి కాదు. ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటండి? ఎంత డిమాండ్ పెరుగుతుంది తగ్గుతుంది అనేది దాని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. లగ్జరియస్ ప్రొడక్ట్స్ కి ఎందుకు పెరుగుతుంది ఎందుకు పెరుగుతుందండి? ఆలోచించండి. క్వాలిటీ పెరుగుద్ది అని ఎలా చెప్తావు? నమ్మకమే. అసలు జనరల్ గా అలా కాదు కదా. లగ్జరియస్ ప్రొడక్ట్స్ అండి, లగ్జరియస్ ప్రొడక్ట్స్. అసలు ఎప్పుడు కొంటామండి మనం లగ్జరియస్ ప్రొడక్ట్స్? ఇన్కమ్ ఎక్కువైనప్పుడు అని కాదు, మీరు ప్రైస్ పట్టించుకోను. అర్థమవుతుందా? మీరు అజియో నార్మల్ యాప్ కి, అజియో లగ్జ్ కి మీకు ఎప్పుడైనా తేడా తెలుసా అండి? అజియో ఎప్పుడైనా యాప్ చూసారు మీరు? వాడారు అజియో? అజియో అజియో లగ్జరీకి వెళ్ళారండి ఎప్పుడైనా? పక్కనే ఉంటుంది, మీరు షిఫ్ట్ చేయాలంటే సేమ్ యాప్ లోనే ఉంటాయండి. అజియో నార్మల్, అజియో లగ్జరీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అజియో లగ్జరీ ఓపెన్ చేయండి, ఏం చేయలేరు మీరు, మళ్ళీ నార్మల్కి వచ్చేసి కామ్ ఉంటారు అంతే. ఎందుకంటే అలా ఉంటుంది. ప్లెయిన్ టీ షర్టే మనకి 2000 3000 అలా ఉంటాయండి. నార్మల్ ప్లెయిన్ టీ షర్ట్స్ మనకి బయట 150 100కి వచ్చేవి, అక్కడ 3000 4000 10,000 20,000 కూడా ఉంటాయి. నార్మల్ ప్లెయిన్ వాటి గురించి మాట్లాడుతున్నాం. సమ్ లాక్స్ లో కూడా ఉంటాయి మనకి వాచెస్ అని కావాలి అంటే, లగ్జరీ దాంట్లో. సో నువ్వు ఎప్పుడు కొంటావు అంటే అవన్నీ ప్రైస్ అనేది నువ్వు పట్టించుకో. ఓకేనా? ప్రైస్ ఎలా ఉన్నావో, ప్రైస్ అనేది నీకు అనవసరం అండి. ఓకేనా? అర్థమవుతుందా?
సో నేనేమంటారు, అప్పుడు ఏమవుతుందండి, ప్రైస్ మీకు అనవసరం, బట్ మీరు కొనాలనుకుంటే కొనేస్తారు అంతే. అర్థమవుతుందో? ప్రైస్ పెరిగినా తగ్గినా మీకు అనవసరం, డిమాండ్ అనేది మాత్రం పెరుగుతుంది. అర్థమవుతుంది, లగ్జరీ ప్రొడక్ట్స్ మాత్రం. ఇప్పుడు ఏమంటాను నేను, ఎలాస్టిక్ అని అంటాను. అర్థమవుతుందో? సో లగ్జరీ గుడ్స్ కి ఏమవుతుందండి, ఎలాస్టిక్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకని, ఆ టైంలో మనం అసలు ప్రైస్ ని పట్టించుకో, కన్సిడర్ చేయం. ప్రైస్ ఇన్సెన్సిటివ్ అంటాం ఆ టైం మనం. ఓకేనా? ప్రైస్ మనం ఎఫెక్ట్ చేయకపోతే దాన్ని ఏమంటానండి నేను, ప్రైస్ ఇన్సెన్సిటివ్ అంటాను. లగ్జరియస్ గుడ్స్ ఎవరికి అమ్ముతారండి వాళ్ళు, ప్రైస్ ఇన్సెన్సిటివ్ కస్టమర్స్ కి అమ్ముతారు. అర్థమవుతుందో? మనం రోల్స్ రాయల్స్ కొనాలని మనం ఏమంటాం, అమ్మో అంతెందుకు అంటాం. అదే ప్రైస్ సెన్సిటివ్ అంటే, ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి కొనట్లేదు. ఓకేనా అండి? మనకి ప్రైస్ ఇన్సెన్సిటివ్ ఏంటి, సాల్ట్ ఇలాంటివన్నీ ఏంటంటే మనకు ప్రైస్ ఇన్సెన్సిటివ్. ఒక 2 రూపీస్ 3 రూపీస్ పెరిగినా పట్టించుకో. ఇంకొంచెం బిలో లైన్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, అవి పెరిగినా కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో లగ్జరియస్ గుడ్స్ అప్పుడు వాళ్ళు ప్రైస్ అనేది ఇన్సెన్సిటివ్ కాబట్టి అక్కడ ఏమవుతుందండి, ఎలాస్టిక్ గానే ఉంటుంది డిమాండ్ అనేది. డిమాండ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను, టీవీ, డివిడి ప్లేయర్స్, గోల్డ్, డైమండ్ ఎక్సెట్రా. కంఫర్ట్స్ గుడ్స్ అండి. కంఫర్ట్స్ గుడ్స్ అంటే మీకు కావాల్సిన బట్టలు అలా అనుకుంది. బట్టలు రేట్లు ఎక్కువైపోయాయండి, మీరు ఏం చేస్తారు, పండగ కూడా కొనుక్కుంటారు. అంతేనా? అలా కాదు, క్లాతింగ్ రేట్ అంతా తగ్గిపోయిందండి, డిస్కౌంట్స్ ఇచ్చేసారు, బిగ్ బిలియన్ సేల్ అన్నాడు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తారంటే మీకు కావాల్సిన కంఫర్ట్ గుడ్స్ అన్ని కొని పెట్టేసుకుంటారు. అంతే కదా? అంటే ఏమవుతుందండి, ప్రైస్ ఎంత చేంజ్ అవుతూ ఉంటే డిమాండ్ కూడా అంతే చేంజ్ అవుతూ ఉంటుంది. సో కంఫర్ట్ గుడ్స్ ఏమంటానండి నేను, యూనిటరీ గుడ్స్ అని అంటారు. యూనిటరీ ఎలాస్టిక్ అని అంటారు కంఫర్ట్స్ దగ్గర. ఓకేనండి? అర్థమవుతుందా? నెక్స్ట్, అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. సబ్స్టిట్యూట్స్ ఎక్కువ అవైలబుల్ గా ఉన్నాయండి నాకు. అంటే ఇప్పుడు నేను టీ తాగాలి అనుకున్నానండి, టీ తాగాలి అనుకున్నప్పుడు నాకు దగ్గర షాప్కి వెళ్తే సబ్స్టిట్యూట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే లెమన్ టీ, గ్రీన్ టీ, ఓకేనా, కాఫీ, ఏ బోల్డ్ రకాలు ఉన్నాయండి. బూస్ట్, బోర్న్విటా, హార్లిక్స్, ఇంకేమున్నాయండి చెప్పండి. సర్లేండి, బ్లూ ఫ్లవర్ టీ అని ఎవరైనా విన్నారండి ఈ మధ్య కాలంలో? ఓకే, వినాల్సిన అవసరం లేదులేండి. ఉమ్, ఉమ్. అలాంటి రకరకాల టీలు ఉన్నాయండి, ఎక్కువ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి. అప్పుడు మీ ప్రొడక్ట్ ని ఎక్కువ కొంటారా, తక్కువ కొంటారా? నేను టీ తాగాలి లేండి, వెళ్ళగానే ఏం చేశారంటే మొత్తం ఇలా పెట్టేసి ఆ ఇది చెప్పేసాడు, హైబిస్కస్ టీ, ఆ టీ ఈ టీ చెప్పేశాడండి, ఫుల్ టీలు. నేనేం చేస్తాను, అక్కడికి వెళ్ళగానే అసలు నా టీ మర్చిపోతాను, ఫస్ట్ ఏం ఆర్డర్ ఏం చెప్పాలి. ఓకేనా? అంతే కదండి? ఓకే, అంటే ఏంటంటే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇఫ్ ద కమాడిటీ హ్యాస్ సబ్స్టిట్యూట్ గుడ్స్, ఓకేనా, ది ఎలాసిటీ ఫర్ దట్ కమాడిటీ ఈజ్ మోర్ ఎలాస్టిక్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు టీ షాప్కి వెళ్ళాం మనం, టీ తాగాలనుకున్నాను, బోల్డ్ టీలు ఉన్నాయి అక్కడ, సబ్స్టిట్యూట్సే కదండి. సో నా ప్రైస్ తగ్గడమో పెరగడమో జరిగింది టీ. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానండి, నా టీ ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనుకున్నాను. ఓకేనా? అప్పుడు నేనేం చేస్తాను, జనరల్ టీ ఎందుకు తాగుతాను, ఇంకా అక్కడ చెప్పిన ఏదో స్పెషల్ టీ ఏదో తాగుతాను. అంతే కదండి? అప్పుడు ఏం జరిగింది, నా డిమాండ్ తగ్గిపోయింది. టీ యొక్క డిమాండ్ ఏం జరిగిందండి, తగ్గిపోయింది. అర్థమవుతుందా మీకు చెప్పింది? సో ఏం జరుగుతుందండి, సబ్స్టిట్యూట్ గుడ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎలాసిటీ ఏమవుతుంది, ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ గూడ్స్ ఉన్నాయి కదా, నేనేం చేయొచ్చు, వేరే వాటి మీదకి వెళ్ళి ఎంటర్ అయిపోవచ్చు. ఇప్పుడు నాకు ప్రైస్ ఇంక్రీజ్ అయింది, ప్రైస్ ఇంక్రీజ్ అయిన వెంటనే ఏం చేశానండి, అవతల దానికి షిఫ్ట్ అయిపోయాను. అదే ఎలాసిటీ, పొజిషన్ చేంజ్ చేసుకుంటున్నాను నేను. ఎలాసిటీ ఎప్పుడు పాజిటివ్ కాదు, నెగిటివ్ కూడా ఎలాసిటీనే. అర్థమవుతుందండి? సో నా పొజిషన్ చేంజ్ చేసుకోవడం ఎలాసిటీ అంటే, అంతేగాని పాజిటివ్ పొజిషన్ చేంజ్ చేసుకోవడం కాదు. మీరు ఇలా అర్థం చేసుకోవాలి ప్రతిదీ. రిటర్న్ అనగానే అంత పాజిటివ్ రిటర్నే కాదు, నెగిటివ్ రిటర్న్ కూడా. ఓకేనా? నెగిటివ్ లో వస్తుంది రిటర్న్, లేదా పాజిటివ్ రిటర్న్. ఓకేనా? ప్రాఫిట్ అంతే, ప్రాఫిట్ అంటేనే పాజిటివ్ అండి. ఇన్కమ్ అంటే, ఇన్కమ్ అనగానే పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ ఇన్కమ్ అవ్వచ్చు, పాజిటివ్ ఇన్కమ్ అవ్వచ్చు. అర్థమవుతుందా? ఇలాంటి టర్మ్స్ ఉంటాయండి, ఈ టర్మ్స్ మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? రిటర్న్ అనేది ఎలా ఉండొచ్చు, నెగిటివ్ గా అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. మీ డిమాండ్ అనేది కూడా ఎలా ఉండొచ్చు అండి, పాజిటివ్ గా ఉండొచ్చు, నెగిటివ్ గా ఉండొచ్చు. సో ఎలాసిటీ అనేది ఏంటండి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎలా అయినా ఉండొచ్చు. అర్థమవుతుందా? అంటే మీకు ఎగ్జాంపుల్ గా ఎప్పుడైనా విన్నారండి, ఎక్కువ రిస్క్ తీసుకుంటే రిటర్న్ కూడా ఎక్కువ అలానే ఉంటుంది అని ఎప్పుడైనా విన్నారా? మరి రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు రిటర్న్ అనేది ఎప్పుడు పాజిటివేనా? కాదు, నెగిటివ్ అనేది రిటర్న్ లో నెగిటివ్ కూడా ఉంటుంది, రిస్క్ ఉంది కదా. అర్థమవుతుందా? సో రిటర్న్ అన్నప్పుడు ఎప్పుడు పాజిటివ్ అనుకోకూడదు మనం. ఓకే సరే, ఇది చూడండి, ఇది అర్థమైందా మీకు? సబ్సిడీ గుడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందండి, ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, వెరైటీ ఆఫ్ యూజెస్. ఒక 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 ప్రోడక్ట్ కొంటే దాన్ని
రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. అప్పుడు ఏం చేస్తాను నేను, డిమాండ్ అనేది ఎలా ఉంటుందండి దానికి? కాన్స్టెంట్గా ఉంటుంది. అదేలా? ఇప్పుడు చూడండి, నేను ఇంకోలా మాట్లాడతాను ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కాన్స్టెంట్. ఇక్కడ మీరు చదివేశారా? లేదు కదా. లేదు చదివి అంటే అక్కడ లేదు కదా. నేను పైన వరకు చదివానండి, నిజం చెప్తున్నాను. నేను ఈ సర్లేండి, పర్లేదు, బాగానే చెప్తున్నాను కదా. ప్రిపేర్ అవ్వలేదు అంటే చూడలేదు అసలు. నేను జస్ట్ ఈ నేమ్స్ చూసి మీకు చెప్తూ ఉన్నాను అంతే. చెప్తాను సార్, చెప్తాను. చూడండి దీన్ని ఎలా చూడొచ్చు చెప్తాను. చూడండి, వెరైటీ ఆఫ్ యూజ్ చేస్తాను. మీరు ఎప్పుడైనా ప్యాంట్లు సంథింగ్ ఇలాంటివి చూసారండి? హాఫ్ కట్ చేసుకొని ఇక్కడ షార్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. అంటే జిప్ ఉంటుందండి, ఓకేనా? అలా 3 స్టెప్స్ ఉంటాయి. బాక్సర్ యూజ్ చేసుకోవచ్చు, షార్ట్ గా యూజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా. లేదా ఇంకేదైనా తీసుకోండి, అలా రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఆటోమేటిక్ మనం ఏం చేస్తున్నాం తెలుసా? సబ్స్టిట్యూట్ గుడ్స్ ని కట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను యాక్చువల్ షార్ట్ కొనాలి నిద్రపోవాలంటే నైట్, నేను ప్యాంట్ మీద నిద్ర పెట్టదు. నేను జనరల్ గా ఏం చేస్తుండేవాడిని, ఇంకొక షార్ట్ తీసుకొచ్చుకునేవాడిని, అందరు సబ్స్టిట్యూట్ గుడ్ తెచ్చుకునేవాడిని, ఓకేనా? బట్ ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, అవసరం లేదు నాకు, నా ప్యాంట్ నేను షార్ట్ గా మార్చేసుకోవచ్చు. అర్థమవుతుందండి? సో ఇక్కడ నా డిమాండ్ ఏమవుతుందండి అప్పుడు ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది కదా. ఆ ప్యాంట్స్ ఎక్కువ కొనేస్తూ ఉంటారు అందరూ ప్రశాంతంగా. ఇంకెందుకు, నేను ఇంకో గూడ్ కొనాల్సిన అవసరం లేదు కదా, దానికి సబ్స్టిట్యూట్ అయిపోయింది కదా. ఇప్పుడు షార్ట్ సబ్స్టిట్యూటే కదా ప్యాంట్. సో ప్రశాంతంగా నేను తీసుకుంటాను. ఎక్కువ ఏమవుతుందండి, ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఈ టైం నేను ఏమంటానండి, వెరైటీ ఆఫ్ యూజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలాసిటీ కూడా ఎలా ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది. ఏంటి మిల్క్ ఏం చేయొచ్చు అండి, మీరు వెన్న తీసుకోవచ్చా, వెన్న తీయొచ్చా? మీకు నెయ్యి కావాలి, ఓకేనా? మీరు నెయ్యి కొనరు, ఇప్పుడు మీరు పాల నుంచే లాగేస్తారు నెయ్యి. అప్పుడు మీరు పాల నుంచి నెయ్యి తీసుకోవాలనుకున్నారండి, వెరైటీ ఆఫ్ యూజెస్ ఉన్నాయి కాబట్టి. మీకు టీ తాగాలని బాగా కోరికగా ఉందండి, అలానే మీకు నెయ్యి కంటే కూడా ఇష్టం, అలా కాకుండా పన్నీర్ అంటే కూడా ఇష్టం అనుకుంది. ఇవన్నీ మీకు తెచ్చుకోవాలి అనుకున్నారు, లేకపోతే మీ బంధువులు వస్తున్నారు, ఇవన్నీ కొని పెట్టుకోవాలి. అలా లేదు, ఒక మిల్క్ తెచ్చుకుంటే చాలు ఇవన్నీ నాకు వచ్చేస్తాయని మీకు అర్థమైంది. మీరు ఏం చేస్తారు, మిల్క్ ని ఎక్కువ పర్చేజ్ చేసుకొచ్చుకుంటారు కదా. అర్థమైందా? దాని నుంచి అన్ని తయారు చేసుకుంటారు. బయటకు వెళ్తే ఎంత అవుతుందండి, 600 పెట్టాలి. గీ 1 కిలో గీ. అదే మీరు వారధి, ఓకే, ఫార్మ్స్ గీమ్స్ అనేదంటే అక్కడికి వెళ్తే ఎంత పెట్టాలండి మీరు? 1000 పెట్టాలి. ఓకే, సరే, పేరు మొత్తం రాలేదు కదా, పర్లేదు. ఇలాంటి ఫార్మ్స్ ఉంటాయండి కొన్ని యూట్యూబ్ ఫార్మ్స్ అనుకునేటప్పుడు ఏం చేయాలి మీరు? వాడి దగ్గర ఫామ్ ఉండదు కానీ వాడు చెప్పిన మాటలకి ఏం చేయాలి మీరు? ఒక 400 ఎక్కువ పెట్టాలి. లేబుల్ కూడా అర్థం ఉండదండి, సారీ, లేబుల్ మాత్రమే యాడ్. సీసా కూడా వాడు అయి ఉండదు నాకు తెలిసి. కనీసం వాడు జస్ట్ పాలిథిన్ కవర్లు కొంటుంటాడు నాకు తెలిసి, క్యారీ బ్యాగ్లు పాలిథిన్ కవర్లు కొంటుంటాడు. సరేలేండి, వాళ్ళతో మనకి ఎందుకు కానీ చెప్తాను జనరల్ గా. సో వెరైటీ ఆఫ్ యూస్ ఉన్నాయనుకోండి, ఏం చేస్తూ ఉంటాను నేను, ఈ ప్రోడక్ట్ ఎక్కువ కొంటూ ఉంటాను. ఎందుకని ఆటోమేటిక్ గా నేను ఏం చేస్తాను, నా ప్రోడక్ట్ ఏం చేస్తుందండి, అదర్ సబ్సిడీ ప్రోడక్ట్ కట్ చేస్తుంది. నేను గీ కొన్ని ఇంకా పన్నీర్ కొన్ని ఇంకా ఆటోమేటిక్ గా పాలు ఎక్కువ కొంటాను. సో ఏమవుతుందండి, ఆటోమేటిక్ ఎలాసిటీ ఎక్కువ అవుతుంది, ఓకేనా? సో ఈ గూడ్స్ ఆర్ సెవరల్ యూజెస్, ది ఎలాసిటీ ఆఫ్ ది డిమాండ్ ఫర్ ఇట్ ఈస్ మోర్ ఎలాస్టిక్ అండి, ఓకేనా? సో ఎలక్ట్రిసిటీ అంటారా, ఎలక్ట్రిసిటీ కూడా తీసుకోవచ్చండి. మీరు ఇప్పుడు ఏదైనా ఎలా చెప్తారు, ఎలక్ట్రిసిటీ చాలా యూజెస్ ఉంటాయి కదా మనకి. ఏమి యూజెస్ ఉంటాయి చెప్పండి ఎలక్ట్రిసిటీతో? కార్లు ఉన్నాయి కొత్తగా, నేను ఒక కారు కొనాలి, పెట్రోల్ అనేది నాకు వద్దనుకున్నాను. పెట్రోల్ సబ్స్టిట్యూట్ అండి, అంటే మీ పెట్రోల్ ఇవన్నీ ఉన్నాయండి, పెట్రోల్ కార్లు లేకపోతే ఇవన్నీ ఉన్నాయి, నాకు ఎలక్ట్రిసిటీ ఎక్కువగా ఉంది నా దగ్గర, వేస్ట్ అయిపోతుంది సంథింగ్ ఇలా అనుకుందాం, ఓకేనా? అప్పుడు నేనేం చేస్తానండి, పెట్రోల్ ఇది ఇమాజినేషన్ అండి, జస్ట్ ఇమాజినేషన్ అంతే. ఇది రియల్ గా ఇలా జరుగుతుందని చెప్పండి. మా దగ్గర ఎలక్ట్రిసిటీ ఉంటే సిమ్ కార్డు ఉంటే ఫోన్ కొనండి, నేను చెప్తున్నా జనరల్ గా. సిమ్ కార్డు ఉంటే ఫోన్ కొను, ఫోన్లో ఇంకో స్లాట్ ఉంటే ఏం చేస్తాను, సరైన సిమ్ కొనుక్కుంటాను. నేను చెప్తుందంటే ఇమాజినరీగా మాట్లాడుతున్నానండి, ఓకేనా? సడన్ గా ఎలక్ట్రిసిటీ నుంచి ఏం ఎగ్జాంపుల్ లాగుదామని ఊరికే చెప్తున్నాను. ఎలక్ట్రిసిటీ మిగిలిపోతూ ఉందంటే దాంట్లో ఏదో చేసుకుంటూ ఉంటానండి నేను, అర్థమవుతుందా? సో కోల్, ఎలక్ట్రిసిటీ ఇవే చెప్పాడండి, మీరే ఆలోచించి ఎగ్జాంపుల్ క్రియేట్ చేసుకోండి. జనరల్ గా సిచ్యువేషన్ అర్థమైందా మీకు? మీకు సిచ్యువేషన్ అర్థమైతే అది గొప్ప, అది చాలండి నాకు. ఇవన్నీ మీరు కూర్చొని ఆలోచించండి హ్యాపీగా. కోల్, ఎలక్ట్రిసిటీ, ఇవి మీకు చెప్పాను కదా నేను. వెరైటీ ఆఫ్ యూజెస్ ఏంటి? కోల్ వల్ల ఏంటండి వెరైటీ ఆఫ్ యూజెస్? కోల్ ఫైర్ చేసుకుంటాం, కోల్ మెడిసిన్ వాడతాం, ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్ వాడతాం, చార్కోల్ పేస్ట్లు,
కాస్మెటిక్స్ అంతా యూజ్ చేస్తామండి చార్కోల్. సో వెరైటీ ఆఫ్ యూజెస్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాను నేను కోల్ని ఎక్కువ పర్చేస్ చేసుకుంటూ ఉంటాను జనరల్ గా, అంతే కదా. అండ్ ఎలక్ట్రిసిటీ కూడా అట్లే ఉంటుందండి. ఏదో ఎగ్జాంపుల్ చెప్పండి, ఎగ్జాంపుల్ ఒకటి మీరే ఆలోచించండి. ఎలక్ట్రిసిటీతో బోల్డ్ యూజెస్ ఉంటాయండి, ఏవైనా కావచ్చు అవి. ఓకేనా. ఇప్పుడు వాటర్ వాటర్ మోటార్లు ఉన్నాయండి పొలాలకి. ఓకేనా. ఇప్పుడు నేను కాలువలోంచి తీసుకొచ్చి కాలువలు చేసి వేయడం వేరు, ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకొని మోటార్ పెట్టుకోవడం వేరు కదండి. సో నాకు ఎలక్ట్రిసిటీతో ఆ యూజ్ ఉంది కాబట్టి ఏం చేస్తూ ఉంటాను, నేను ఎక్కువ ఎలక్ట్రిసిటీ పర్చేజ్ చేసుకుంటాను. ఇది నాకు తక్కువ ప్రైస్ పడుతుందండి మోటార్ కూడా ఎలక్ట్రిసిటీ పెట్టుకోవడం. ప్రతిసారి ఏం చేయాలి, కాలువలు ఎన్ని తీసినప్పుడు జనరల్ గా ఏదో డస్ట్ వస్తుంది, మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. అదంతా నాకేమవుతుంది, రిస్క్ అవుతుంది. అలా అలా అనుకుందాం ఎలక్ట్రిసిటీ ఎగ్జాంపుల్. కంప్లీట్ గా మొత్తానికి ఏం చేశారంటే మీరు ఏ సినిమాది వన్ నేను ఒక్కడిని ఇలా చేశారండి. ఏవేవో తీసుకొచ్చి చివరికి నన్ను వ్యవసాయంలో పడేశారు. వన్ వన్ నేను ఒక్కడిని ఎవరు గుర్తులేదండి సినిమా. వన్ నేను ఒక్కడిని, హూ ఆర్ యూ, గుర్తులేదా మీకు? సాంగ్ గుర్తులేదా అండి? గుర్తుందా? సినిమా గుర్తులేదా? ఏం జరుగుద్దండి సినిమాలో? కాదు కాదు, వన్ నేను ఒక్కడిని. భర్త ఏదైనా తీసుకోండి, మీరు ఇక తీసుకెళ్లి పొలంలో పడేయడం. ఏం జరుగుద్దండి దాంట్లో? వాడు ఎక్కడో ఫారెన్ లో రాక్ స్టార్ లా ఉంటాడు, చివరికి ఏం జరుగుద్ది, ఏదో గోల్డెన్ రైస్ అని చెప్పి ఇండియాకి వచ్చేస్తాడు కదా. గుర్తులేదా? నాకు అబద్ధాలు చెప్తూ ఉంటాడు కదా, గోల్డెన్ రైస్ అని. చివరిలో పొలం నిలబడుకుంటే మొత్తం రైస్ బండిస్తూ ఉంటాడు. అన్ని సినిమాలు అదే, అండి. సెకండ్ హాఫ్ అదే, ఫస్ట్ హాఫ్ ఒకటే మారిద్ది. దాంట్లో కూడా అదే గోల్డెన్ రైస్ అండి, ఎక్కడైనా పండిద్ది అని రైస్ వాళ్ళ నాన్న కనిపెడతాడు, అందుకే వాళ్ళ పేరెంట్స్ చంపేస్తారు. మీరు చూస్తే ఆ సినిమా సరిగా. భర్త వన్ నేను ఒక్క నెలలో మహిళ పేరెంట్స్ చనిపోతారు కదండి చిన్నప్పుడే కదా. అసలు వన్ నేను ఒక్క, సరేలేండి మీకు సరే అలా వదిలేదు. మీరు అలాగే చేశారు. సరే మహర్షి భర్త, నేను ఏదైనా మళ్ళీ పొలం రావాల్సింది, పొలానికే వస్తాను. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో చేస్తాడు, చివరికి పొలం దగ్గరికి వచ్చేస్తాడు. ఓకే. నెక్స్ట్, పాసిబిలిటీ ఆఫ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ కన్జంప్షన్. నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇప్పుడు కాకపోతే తర్వాత వాడుకుందాం అనుకున్నాను. ఎగ్జాంపుల్ పాలు నీకే తీసుకోండి, ఇప్పుడు యూజ్ చేయకపోతే తర్వాత ఇంక పనికిరావు, విరిగిపోతాయి పాలు, పక్కన పెట్టేసినా కూడా విరిగిపోతాయి. దాన్ని నేను చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తానంటే ఎక్కువ కొంటాను పాలు, నాకు ఎంత అవసరం అంతే కొనుక్కుంటాను. అలా కాదు, నేను తర్వాత యూజ్ చేసుకోవచ్చు, మేబీ ఫ్యూచర్ లో ప్రైస్ ఇంక్రీజ్ అవుతాయేమో, ఏదైనా కావచ్చు సిచ్యువేషన్. నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఉంటే ఏమైంది కొని పెట్టుకుంటాను, అర్జెన్సీ వస్తుందేమో, నీడ్ వస్తుందేమో అని ఏం చేస్తాను, నేను కొని పెట్టుకుంటాను. ఇప్పుడు మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర స్టాప్లర్లు ఉంటాయి, ఓకేనా, నోట్ ప్యాడ్లు ఉంటాయి. ఎందుకండి ప్రతిరోజు మీరు రాసుకోవాలనిస్తున్నారా? లేదు. ఎందుకని? అవి తర్వాత యూజ్ చేసుకోవచ్చు, అవును కదా. అలా కాకుండా వెంటనే చెడిపోతాయి అన్నప్పుడు మీరు అవి అవి కొన్ని మీ బ్యాగ్ లో పెట్టుకుంటారా అండి? లేదు, అవి కొనరు మీరు. అర్థమవుతుందా? సో పాసిబిలిటీ ఆఫ్ పోస్ట్ పోన్మెంట్ ఉందనుకోండి, అప్పుడు ఎక్కువ కొంటాం. నేను ఇక్కడ డిమాండ్ గురించి మాట్లాడలేదు, ఎక్కువ కొంటారా తక్కువ కొంటారని మాట్లాడుతున్నాను ఇక్కడ. అప్పుడు ఏం చేస్తారంటే పాసిబిలిటీ ఆఫ్ పోస్ట్ పోన్మెంట్ ఎక్కువ ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ కొంటారు మీరు. త్వరగా చెడిపోతున్నాయి అనుకోండి, ఏం చేస్తారు, మీకు ఎంత అవసరం అంతే కొంటారు, అంటే తక్కువ కొంటారు. అర్థమవుతుందా? సో పోస్ట్ పోన్మెంట్ ఎక్కువ ఉంది అంటే ఎలాస్టిసిటీ ఎలా ఉన్నట్టు, ఎక్కువ ఉన్నట్టు, ఎలాస్టిక్ గా ఉన్నట్టు. పోస్ట్ పోన్మెంట్ లేదు, మిల్క్ వండలు చెడిపోతాయి. అలాంటివన్నీ ఏంటండి, మీరు ఏం చేస్తారు, మీరు వాటిని ఇన్ ఎలాస్టిక్ అవుతాయి. ఎంతవరకు కావాలో అంతవరకు కొంటారు. మీకు ప్రైస్ ఇంక్రీజ్ అయిందా, డిమాండ్ ఇంక్రీజ్ చేద్దామా, అదేం లేదండి అక్కడ. అక్కడ మీరు పట్టించుకోరు. అర్థమవుతుందా? మీరు రైస్ కొని పెట్టుకుంటారు కానీ బియ్యం అది అన్నం రైస్ అన్నం కొని పెట్టుకుంటారా అండి? లేదు కదా. అర్థమవుతుందా? మనం ఎందుకు రైస్ కొని పెట్టుకుంటాం, ఎందుకని? అది పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, రేపన్నా వండుకోవచ్చు. అన్నం కొని పెట్టుకుంటామా బస్తా? లేదు కదండి. అర్థమవుతుందా? సో ఎందుకని కొని పెట్టుకోలేము, చెడిపోతుంది కాబట్టి. అర్థమవుతుందా? సో చూడండి, there are certain goods which can be postponed for purchase. In case of these goods, demand is elastic. ఓకే, ఇది ఇంకోలా చెప్పాడా? కన్జంప్షన్ పోస్ట్ పోన్ చేయడం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనం డ్యూరబిలిటీ దగ్గర మాట్లాడాం. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం డ్యూరబిలిటీ అనుకుందాం. కన్జంప్షన్ పోస్ట్ పోన్ చేయడం మాట్లాడుకుందాం. ఈ రెండు ఒకటే అండి, ఆల్మోస్ట్ ఇంటర్లింక్ లాగే. ఓకేనా. డ్యూరబిలిటీ ఆఫ్ గూడ్స్ అనేది కదండి ఇప్పుడైతే మాట్లాడుకున్నాం మనం. రైస్ డ్యూరబిలిటీ ఉంది, అంత చెడిపోదు ఏమి. బట్ ఏమవుతుందండి, అన్నం ఏమవుతుంది, పాడైపోతుంది. మిల్క్ కూడా ఏమవుతుందండి, పాడైపోతుంది. డ్యూరబిలిటీ తక్కువ ఉంది అనుకోండి, నేను పోస్ట్ పోన్ చేయలేదు.
అంతే కదండి, డ్యూరబిలిటీ తక్కువ ఉంటాయి. నేనేం చేస్తాను, ఎంతవరకు కావాలి అంతవరకే కొనుక్కుంటాను. సో డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంది, నేనేం చేస్తానండి, ఎక్కువ కొని పెట్టుకుంటాను, పర్లేదు నా దగ్గర ఉన్నా కూడా. ఓకేనా. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ డ్యూరబుల్ గుడ్స్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ విల్ బి లెస్, బట్ ఇన్ కేస్ ఆఫ్ పెరిషబుల్ గూడ్స్ దట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ విల్ బి మోర్. ఎందుకని? వెరైటీగా ఉంది, చెప్పండి. పెరిషియబుల్ అంటే ఏంటో తెలియదా? ఓకే, ఇప్పుడు దాకా మిల్కే అండి, మిల్క్ ఇవన్నీ పెరిషియబుల్ గూడ్స్ అండి, వెంటనే చెడిపోయే వాటిని మనం ఏమంటాం? తెలుసా మీకు అవి? మీకు తెలుసా అండి? ఎంఈసీలో వచ్చాయి మీకు ఆల్రెడీ. పెరిషియబుల్ గూడ్స్. పెరిషియబుల్ గూడ్స్ అంటే ఏంటండి? వెంటనే చెడిపోవడం. ఓకేనా. వెంటనే చెడిపోయే గూడ్స్ అనుకుందాం. ఇంకొకటి ఏంటి? వెంటనే చెడిపోవండి గూడ్స్, అవి డ్యూరబుల్ గూడ్స్. సో డ్యూరబుల్ గూడ్స్ అంటే ఇప్పుడు మనం ఏమో ఆడుకుంటున్నాం, రైస్ అని ఆడుకుంటున్నాం. రైస్ లో ప్రైస్ అనేది ఎక్కువైందండి, చేంజింగ్ ప్రైస్ ఎక్కువైంది. ఇప్పుడు నేనేం చేస్తానండి, ప్రైస్ ఎక్కువైంది, ఏం చేస్తానంటే తక్కువ కొంటాను. ఎందుకని? ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ మిల్క్ ఉంది అనుకుందాం, మిల్క్ ప్రైస్ ఎక్కువ అయ్యండి, ఇప్పుడు ఏం చేస్తాను నేను? తక్కువే కొంటాను కదా. అదే చెప్తున్నాను, మన డిస్కషన్ ఇది, బుక్ డిస్కషన్ గురించి మాట్లాడట్లేదు, మన డిస్కషన్ మాట్లాడుకుంటున్నాను. ఏంటి? మిల్క్ ఉందండి, మిల్క్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యేది, బట్ ఏం జరుగుతుంది ఇక్కడ పెరిషబుల్ గూడ్స్ అన్నప్పుడు? జనరల్ మనం తక్కువ కొనాలి, బట్ ఎలాస్టిసిటీ అనేది ఎక్కువ ఎందుకు అవుతుంది? ఎందుకు ఎక్కువగా ఉంది చెప్పండి? సిచ్యువేషన్ ఏమై ఉండొచ్చు? ఆలోచించండి. పెరిషబుల్ గూడ్స్ కి ఎందుకు ఎలాసిటీ ఎక్కువగా ఉంటుంది? ఫ్యూచర్ లో పెరిగి ఏం లాభం అండి చెడిపోయిన తర్వాత? త్వరగా చెడిపోతాయండి. త్వరగా చెడిపోయే వాటిని నేను ఎక్కువగా ఎందుకు కొంటాను? తక్కువ కొంటాను. ఎక్కువగా ఎందుకు కొంటాను? ప్రింటింగ్ మిస్టేక్ ఏమై ఉండదు. డ్యూరబుల్ గూడ్స్, పెరిషబుల్ గూడ్స్. ఎగ్జాంపుల్ ఇంకోలా చెప్పండి. ఇందాక మనం కన్జంప్షన్ తో మాట్లాడుకున్నాం, ఇప్పుడు నేను పర్చేస్ తో మాట్లాడతాను. ఓకేనా. పర్చేస్ తో మాట్లాడతాను. ఇప్పుడు పెరిషబుల్ గూడ్స్ ఉన్నాయండి, ఇవేం జరుగుతుంది, నేను 2-3 డేస్ కంటే ఎక్కువ ఉంచుకోలేను నా దగ్గర. అవునా? అర్థమవుతుందండి. అలా కాకుండా రైస్ బ్యాగ్ ఉందండి, నేను ఒక్కసారి కొని పెట్టుకుంటే చాలు, నేను ఇంకా ఎక్కువ కొనాల్సిన అవసరం లేదు. ప్రైస్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఒక్కసారి కొని పెట్టుకుంటే చాలు. బట్ పెరిషబుల్ గూడ్స్ అండి, ఏం చేస్తూ ఉండాలి? ఎవ్రీడే కొంటూ రావాలి. అర్థమవుతుందా? సో ఎవ్రీడే కొనాలి కాబట్టి ప్రైస్ ఎలా ఉన్నా కూడా ఏం జరుగుతుంది, డిమాండ్ అనేది ఎవ్రీడే ఉంటుంది దాని మీద. నాకు అర్థమవుతుందా? మీకు చెప్పింది అర్థమవుతుందా? సో పెరిషబుల్ గూడ్స్ కాబట్టి నేను ఎక్కువ పర్చేస్ చేస్తాను, ఎవ్రీడే పర్చేస్ చేస్తూ ఉంటాను. డ్యూరబుల్ గూడ్స్ అనుకోండి, ఏం చేస్తూ ఉంటాను? కాన్స్టెంట్ గా ఎలా ఉంటుంది? పెరిషబుల్ గూడ్ ఉందండి, మీకు చెడిపోయింది వెంటనే, 2 డేస్ లో చెడిపోయింది, నేను ఏం చేస్తూ ఉంటాను? నెక్స్ట్ డే వెళ్ళి కొంటాను మళ్ళీ. అర్థమవుతుందా? ఎన్ని కొంటాను అనేది కొంటాను. అలా కాదు, నా పెరిషబిలిటీ తగ్గిందండి. ఇప్పుడు మిల్క్ అనేది 3 డేస్ పాడవకుండా ఉంది అనుకుందాం, నేను జనరల్ గా నేనేం చేస్తాను, 3 డేస్ ఒకసారి కొంటాను. అలా కాకుండా 1 డేకే చెడిపోతుంది మిల్క్. ఇప్పుడు నేనేం చేస్తానండి, ఎవ్రీడే కొంటాను. సో పెరిషబుల్ పెరిగే కొద్ది ఏం చేస్తూ ఉంటాను, నేను గూడ్స్ అనేది ఎక్కువ కొంటూ ఉంటాను, ఎవ్రీడే పర్చేజ్ చేస్తూ ఉంటాను. దాన్ని ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు, ఎలాసిటీ అని మాట్లాడుతున్నాడు అంత. ఓకేనా. సో ఎక్కువ నిల్వ ఉంటుంది కాబట్టి, డ్యూరబిలిటీ ఉంటుంది కాబట్టి వాటిని ఏం చేస్తాను, నేను తక్కువ సార్లు పర్చేజ్ చేస్తూ ఉంటాను. అర్థమవుతుందండి? చెడిపోదు కాబట్టి. అప్పుడు ఏమంటున్నాడు, ఎలాసిటీ తక్కువగా ఉంటుంది అంటున్నాడు. అలా కాకుండా పోస్ట్ పోన్మెంట్ దగ్గర వెళ్ళిపోదామండి, 4 minutes. పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ కన్జంప్షన్. దేర్ ఆర్ సర్టెన్ గూడ్స్ విచ్ కెన్ బి పోస్ట్ పోన్ ఫర్ పర్చేస్. నేను పర్చేస్ చేయడానికి పోస్ట్ పోన్ చేయగలనండి. కన్జంప్షన్ పర్చేస్ చేయడానికి పోస్ట్ పోన్ చేయగలను. అలా పోస్ట్ పోన్ చేయగలిగితే ఏమవుతుందండి, డిమాండ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది కదా. అలా పోస్ట్ పోన్ చేయలేకపోతున్నాను, అప్పుడు ఏమవుతుందండి, డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా? ఒకసారి చూడండి మొత్తం. అవునండి, కరెక్ట్. ఇప్పుడు చూడండి ఒకసారి చదువుతాను. ఇన్ కేస్ ఆఫ్ ది గూడ్స్, కరెక్ట్, ఇన్ కేస్ ఆఫ్ ది గూడ్స్ డిమాండ్ ఈజ్ ఎలాస్టిక్. ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ సేవింగ్ మెడిసిన్స్ ద డిమాండ్ విల్ బి ఇన్ఎలాస్టిక్ అంటున్నాడు. మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం అంటే, ప్రైస్ ఎలాస్టిక్ అంటే ఏంటండి, ప్రైస్ కి డిమాండ్ కి డిఫరెన్స్ కదా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఓకేనా. సో ప్రైస్ ఇంక్రీజ్ అయినా కూడా డిమాండ్ ఏమవుతుంది, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ కి ఎలా ఉందో అలానే ఉంటుంది. అంతే కదండి. డిమాండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా అని అడుగుతున్నాను నేను చెప్పింది. లైఫ్ సేవింగ్స్, ఇప్పుడు మెడిసిన్ ఉందండి, మెడిసిన్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి మీరు వేసుకోవడం మానేస్తారా?
లేదు కదా, వాటి డిమాండ్ అనేది అలానే ఉంటుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రపోర్షన్ ఆఫ్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, బట్ డిమాండ్ ఎలా ఉంటుంది, అలానే ఉంటుంది. వీటిని నేను ఏమంటాను అప్పుడు, ఇన్ఎలాస్టిక్ అని అంటాను. కాదా అండి, రిలేటివ్ ఇన్ఎలాస్టిక్ అని అంటాను. సో లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ దగ్గర ఏమవుతుంది, నా ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఎలా ఉంటుంది, చూడు మళ్ళీ చెప్తున్నా, ఈ పాయింట్ చెప్పి ఇంకా ఆపేస్తాను, ఎందుకంటే సబ్జెక్ట్ అయిపోద్ది కూడా. ఓకేనా, చూడండి, ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటండి, నా ప్రైస్ చేంజ్ ని డిమాండ్ ని మాట్లాడుకుంటున్నాను అంతే. చేంజ్ ఇన్ డిమాండ్ డివైడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్, ఇదే ఎలాసిటీ అంటే. లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఉన్నాయండి, ఇవి లేకపోతే మనుషులు బతకలేదు. ప్రైస్ ఇంక్రీజ్ అయింది లేకపోతే డిక్రీజ్ అయింది, వాడాల్సింది తగ్గిస్తావు నువ్వు, వాడాల్సిందే కదా అండి. సో సో ప్రపోర్షన్ ఆఫ్ ప్రైస్ చాలా ఇంక్రీజ్ అయిందండి, డిమాండ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ కానీ ఇంక్రీజ్ కానీ ఏమైనా ఎక్కువ ఉంటుందా, ఎలా ఉంది అలానే ఉంటుంది. లైఫ్ సేవింగ్ నార్మల్ గా నోట్లో వేసుకుని తప్పించుకుంటా పోతామండి, లేదు కదా, నార్మల్ గూడ్స్ కాదు అవి, లైఫ్ సేవింగ్ గూడ్స్. ఓకేనా, సో అప్పుడు ఏం జరుగుతుందండి, ప్రైస్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఏమవుతుంది, ఓకేనా, ఇది ఎలా ఉంటుందండి, ఎక్కువగా ఉంటుందా, డిమాండ్ ఎలా ఉంటుంది, అలానే ఉండడం లేకపోతే కొంచెం మారుతుంది. ఏం చేయొచ్చు నువ్వు, 10 టాబ్లెట్స్ దగ్గర ఏం చేస్తావు అంటే ప్రైస్ ఎక్కువే కాబట్టి 8 ఇవ్వండి చాలు అని వచ్చేమో అంతే. ప్రపోర్షన్ ఎలా ఉంటుంది, చాలా తక్కువగానే ఉంటుంది, అంతేనా, లోవర్. ఈ సిచ్యువేషన్ ఏమంటానండి నేను, గ్రేటర్ దాన్ 1 లోవర్ దాన్ 1, ఇది చూడండి, పైన లోవర్ ఉంది కింద హైయర్ ఉంది, చూడు లోవర్ అంటే 2/4 వేసుకో, అంతేనా, అంత అవుతుంది, అప్పుడు లెస్ దాన్ 1 కదా. ఓకేనా, లెస్ దాన్ 1 అంటే ఏంటంటే అది ఇన్ఎలాస్టిక్. ఓకేనా, లైఫ్ సేవింగ్ మెడిసిన్ దగ్గర ఎలా ఉంటుందండి, అది ఇన్ఎలాస్టిక్ గా ఉంటుంది డిమాండ్. ఓకేనా, అర్థమవుతుందా, బికాస్ వీ కెనాట్ పోస్ట్ పోన్ పర్చేజ్ ఆఫ్ సచ్ గుడ్స్. ఆ పర్చేజ్ చేయడం అనేది ఏం చేయలేము మనం, పోస్ట్ పోన్ చేయలేము. అలా పోస్ట్ పోన్ చేయగలిగాం అనుకోండి, రేపు మన దగ్గర ఇన్కమ్ వచ్చినప్పుడు ఎక్కువ కొనుక్కుందాం అనుకుంటాం. ఓకేనా, సో ఈ 5 డిటర్మినెంట్స్ అండి, 5 or 6 5 డిటర్మినెంట్స్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. అండ్ ఇంకా డిటర్మినెంట్స్ ఏముంటాయండి, నార్మల్ డిమాండ్ డిటర్మినెంట్స్ ఉన్నాయి, ఏవి, ఇన్కమ్, ప్రైస్, ఇన్కమ్, సబ్స్టిట్యూట్స్, కాంప్లిమెంటరీ గుడ్స్, క్లైమేట్, పాపులేషన్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవి డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ కి. ఇవేంటండి, డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఓకేనా, సో ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ మీరు చూసిన ప్రతిసారి ఏం చేయాలి, మీరు ఎక్కడ ఏదో ఆలోచించాలి, చేంజ్ ఇన్ డిమాండ్ డివైడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్ లాగా ఆలోచించాలి. డిమాండ్ అన్నప్పుడు అలా ఆలోచించాల్సిన అవసరం లేదు, ప్లెయిన్ గా ఆలోచించి సరిపోతుంది. ఓకేనా, సరే, రేపు సప్లై గురించి మాట్లాడుకుందాం, రేపటి సప్లై అయిపోతుంది మోస్ట్లీ. ఓకే, నేను చెప్తానండి మెటీరియల్స్ ఇమ్మని చెప్పి ఈరోజు. టెలిగ్రామ్ లో పెట్టినా మీరు క్లాస్ ఫోన్ లో ఓపెన్ చేస్తారా, ఇంటి దగ్గర చూసుకోవడానిక, కనీసం దాంట్లో టెలిగ్రామ్ లో పెట్టమంటానండి, అదే జరుగుతుంది. మెటీరియల్స్ అనేది చెప్తాను ముందే ఇప్పుడు.